ప్రత్యేకమైనదని ఏ మరియకు పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత కమ్ముకొని ఆ గర్భం అంతటిని కూడా శక్తి చేత కమ్ముకొని ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాడు కాబట్టి యేసుక్రీస్తుని చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుని మరి ఆశీర్వాదాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలు సంపూర్ణంగా మనకు కలుగునుగాక. లూకాసు వార్తలో ఒక మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఒక చిన్న మాట మనము ధ్యానం చేసుకుందాం. 15వ వచనాన్ని నేను మూలవాక్యంగా చదువుతున్నాను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, రామారావు గారిని బట్టి, మాణిక్యం గారిని బట్టి, వారి పిల్లలను బట్టి వందనాలైనా. వారి కుటుంబంలో క్రిస్మస్ కూడిక, యేసుక్రీస్తు పుట్టిన దినము నా ఇంటిలో, నా గృహములో, నా బంధువుల మధ్యన, చుట్టాల మధ్యన, సంఘముల మధ్యన, సేవకుల మధ్యన జరగాలని ఎన్నో దినాలు బట్టి వారు కోరుకున్నారు, ప్రార్థన చేశారు, ఆశించారు. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇంతవరకు చక్కనటువంటి పాటల ద్వారా మరి నీవు మహిమపరచబడ్డావు, గణపరచబడ్డావు, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు. పాటలు కూడా తండ్రి ఒక వర్తమానం లాంటివే. ఎంతమంది దేవ పాటలు పాడారో వారి జీవితాల్లో విన్నారు, వారి జీవితాల్లోనే ఈ పాటల ద్వారా ఎంత కార్యాలు జరగాలనుకుంటున్నాం, అన్ని కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి అందరి హృదయాలు ఎరిగిన దేవ, అందరితో కూడా మాట్లాడండి. మనుషుడు మాట్లాడితే కొంతమందితో మాట్లాడగలడు. నువ్వు దేవుడు కాబట్టి, నువ్వు సర్వాంతర్యామ కాబట్టి, నువ్వు అందరి హృదయములు ఎరిగిన వాడు కాబట్టి తండ్రి, అందరితో మాట్లాడేవాడు నీవు ఒక్కడవే తండ్రి. నాతో, నీ దాసుడైనటువంటి నాతో కూడా మీరు మాట్లాడండి, అందరితో మాట్లాడండి, నాకు కనబడండి. ఈ వాక్యం ద్వారా అందరికీ కనబడండి ప్రభువా. యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, 2 చేతుల పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో గొర్రెల కాపరులు క్రిస్మస్లో అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు చాలామంది ఇశ్రాయేలు దేశంలో భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. భక్తి కలిగి యేసుక్రీస్తు వారు పుడతారు అని ఆ ధర్మశాస్త్ర గ్రంథాలు, ప్రవక్త గ్రంథాలు చదువుతూ ఆ పుట్టుకను కళ్ళారా చూడాలని కొంతమంది, ఆ పుట్టుక మేమున్నప్పుడే యేసే పుడితే బాగుంటుందని మరికొంతమంది, ఇలాగూ మరికొంతమంది అన్నమాట ఉపవాస ప్రార్థన చేస్తూ, మరికొంతమంది దేవాలయం విడవకుండా వెళుతూ, ఇలా రకరకాలుగా యేసుక్రీస్తు మొదటి రాకడను కొరకు తమ్మును సిద్ధము చేసుకొని మొత్తం ఇశ్రాయేలు దేశమంతటిని కూడా సిద్ధము చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వారు యేసయ్య పుట్టుక కొరకు మరి మార్గము సరళము చేసేవారిగా, యేసయ్య పుట్టుక కొరకు వారి జీవితాలు తమ్మును తాము సిద్ధం చేసుకునేవారిగా, యేసయ్య పుట్టుక కొరకు మరి ఇశ్రాయేలు దేశమంతట్లో కూడా ఆదరణ, సమాధానం, నెమ్మది కలగాలి, అందరూ గుర్తించాలని కొంతమంది, అన్ని లక్షల మందిలో కొంతమంది మాత్రమే దేవుడు దర్శించగలిగాడు. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలంటే జకర్యా ఎలిజబెత్ దంపతులు మనం చెప్పుకోవాలి. లూకాసు వార్త ప్రారంభంలోనే ఎవరున్నారండి? జకర్యా ఎలిజబెత్ దంపతులు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మార్గమును సరళము చేయడానికి ఆ దంపతులు ఎన్నో సంవత్సరాల బట్టి
వారు అన్నమాట నీతిని అనుసరించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొని భయభక్తులు కలిగినటువంటి వారు, వారికి పిల్లలు పుట్టకపోయినా సరే ఏ రోజు కూడా సనక్కుండా దేవుడు ఇంత నీతిగా బ్రతుకుతున్నాం, ఇంత భక్తిగా బ్రతుకుతున్నాం, మందిరములో ఇంత సేవ చేస్తున్నాం, మాకు పిల్లలు పుట్టలేదు అనే దేవుడి మీద అలగలేదు. ఇంకా మనకు పుట్టర్లే అనుకొని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయలేదు. అలాగనే దేవుడి సేవ పరిచర్య మానలేదు. మాకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా పర్వాలేదు, మేము గొడ్రాలుగానే ఇలా ఉండిపోతాం. కానీ యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ మేము ఆస్వాదించాలి అనుకున్న దంపతులు జకరియా, ఎలిజబెత్ దంపతులు. హల్లెలూయా. అంటే మా అవసరత తీరకపోయినా పర్వాలేదు, దేవుడు మా ప్రార్థన ఆలకించకపోయినా పర్వాలేదు, దేవుడు మాకున్నటువంటి మా కుటుంబ లోటుపాట్లు ఏవైతే సమాజము చూసి, మనుషులు చూసి, వీళ్ళు యాజకులు కదా, వీళ్ళు బోధించేవారు కదా, వీళ్ళు ప్రార్థించేవారు కదా, అసలు వీళ్ళకే పిల్లలు లేరు కదా అని ఎంతమంది అని ఉంటారు? ఒకసారి ఆలోచించారా? అసలు ఆ సబ్జెక్టే లేదు వాళ్ళకి. పిల్లలు మాకు కావాలని వాళ్ళు అడగలేదండి, ప్రార్థన కూడా చేయలేదు. మేము బోధకులం కదా ప్రభువా, యాజకులం కదా, నలుగురికి చెప్పేవాళ్ళము, మీకే పిల్లలు లేదు కదా, మాకేం పుడతారయ్యా, మీ బోధ ఎవడే ఆలకిస్తాడు అని అవిశ్వాసంతో కాదు. వాళ్ళు ముఖ్యమైనటువంటి ఉద్దేశము యేసుక్రీస్తు పుట్టుక కొరకు వారి జీవితాల్లో ఏం చేస్తారండి? సిద్ధపరచుకున్నారు. హల్లెలూయా. అందరూ అలాగ ఉండలేరు అనుకోండి, అందరూ అలాగ ఉండాలని మరి అలాగ ఉండడానికి చాలా కష్టపడాలి, ఎంతో విశ్వాసం ఉండాలి. మన వ్యక్తిగత అవసరాలు, మన కుటుంబ అవసరాలు, మన పిల్లల అవసరాలు ప్రభువా నువ్వు తీర్చకపోయినా నాకు పర్వాలేదులే, అది పెద్ద ఇష్యూ కాదు నా దృష్టిలో. కానీ నీ రెండవ రాకడ కదా వస్తుంది, ఇప్పుడు మొదటి రాకడ కాదు కదా. ఏమొస్తుంది? నీవు రెండవ రాకడ వస్తుంది కదా ప్రభువా, నా చేతనైనంత వరకు నువ్వు నన్ను పట్టించుకుంటావో పట్టించుకోవో, నా కుటుంబాన్ని దీవిస్తావో దీవించావో, నా అవసరాలు తీరుస్తావో తీర్చావో, నేను అడిగినవన్నీ ఇస్తావో ఇవ్వవో, అది నాకు అనవసరమైన సబ్జెక్ట్ ప్రభువా. దాని గురించి నాకు అంత చింత లేదు, భారం లేదు. కానీ నువ్వు నా కొరకు పుట్టావు, నా కొరకు శిలువలో మరణించావు, నా కొరకు రక్తం కార్చావు, నా కొరకు తిరిగి లేచావు, అదొక్కటి చాలు. పాపము నుంచి విడిపించావు చాలు, నరకం నుంచి విడిపించావు చాలు, సాధారణ శక్తి నుంచి విడిపించావు చాలు. ఏ మేలు అయితే చెయ్యాలో ఆ మేలు, శాశ్వతమైన మేలు, యుగాల మేలు నా జీవితంలో చేసేసావు నాయనా. ఈ లోక సంబంధమైన మనసులు ఎవరేమనుకుంటారు నాకేంటి, ఎవరు విమర్శిస్తే నాకేంటి, ఎవరు ఎంత హేళనగా నవ్వుకొని నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడితే నాకేంటి ప్రభువా. రెండవ రాకడ కొరకే నేను బ్రతుకుతాను, రెండవ రాకడ కొరకే నేను సరళము చేస్తాను, ఆ సరళము చేసే పరిచర్యలు సేవలు నేను ఉంటాను ప్రభువా అని ఎంతమంది అయితే జకరియా ఎలిజబెత్లా ఉంటారో నేను చెప్తున్నానండి. వాళ్ళు తప్పనిసరిగా ఆ దంపతుల లిస్టులో సింగిల్గా ఉన్నా డబుల్గా ఉన్నా వాళ్ళు రెండవ రాకడలోనే వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథాలు ఎలా రాస్తాడు దేవుడు, వాళ్ళ పేర్లు పరలోకం కూడా రాస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ అందరి పేర్లు రాయడండి, అందరి పేర్లు రాయడు. ఈరోజు జకరియా ఎలిజబెత్ అని మన గురించి చెప్తున్నామంటే వాళ్ళకి ఏమైనా పిల్లలు కావాలని వాళ్ళు అడగలేదు తెలుసా. మేము గొడ్రాలమని దేవుడి మీద అలగలేదు, సేవ మానలేదు, పరిచయం మానలేదు, సువార్త మానలేదు. తమ వంతు చెప్పున జకరియా వెళ్ళి పరిచర్య చేస్తుండగా వాళ్ళ పరిచర్య, వాళ్ళ పని, వాళ్ళ సేవ దేవుడు చూసి 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 ముసలితనం వచ్చిందాకా చూశాడు. అప్పుడు అమ్మ బాబోయ్, వీళ్ళు కుటుంబం గురించి ఏం ఆలోచించట్లేదు, పిల్లల గురించి ఆలోచించట్లేదు, సమాజం ఏమనుకున్నా సరే వీళ్ళకి అనవసరం. చుట్టుపక్కల అసలు మిగతా యాజకురాళ్ళు, ఈయన పాస్టర్ గారు, ఆమె పాస్టర్ అమ్మ, వీళ్ళిద్దరు ఏంటి, ఎంతమంది పాస్టర్లో ఉన్నారు, ఎంతమంది పాస్టర్ గారులో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అన్నీ ఉన్నాయి, వీళ్ళకేమీ లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు కూడా బాధపడలేదు, అడగలేదు. వాళ్ళ పేర్లు ఈరోజు చెప్పుకుంటున్నాం. ఆనాడు యెరూషలేము దేవాలయంలో కొన్ని వందల మంది పాస్టర్ గారులు, పాస్టర్లు ఉన్నారు. ఎవరి పేరు దేవుడు ఎత్తలేదు, వాళ్ళిద్దరి పేరు ఎత్తాడు దేవుడు. హల్లెలూయా. ఉంటే అలా ఉండాలి. నేను చెప్తున్నాను కదా,
సేవ అయినా, పరిచర్య అయినా, సువార్త అయినా, ఏదైనా సరే దేవుడు మా జీవితంలో పుట్టాడు చాలండి. యేసయ్య మా కొరకు మరణించాడు చాలు. యేసయ్య మా కొరకు పునరుద్ధరణ అయ్యాడు, మమ్మల్ని తిరిగి తీసుకెళ్తాడు. ఈ మేలు చేశాడు. ప్రపంచంలోని కోట్ల మంది ఉన్నారు, వారికి ఎవరికి కూడా రక్షణ లేదు, వారెవరిని దర్శించలేదు, వారెవరి మనోనేత్రాలు దేవుడు వెలిగించలేదు. వారందరూ కూడా దేవుడు లేకుండా ఉన్నవారు ఉన్నారు. దేవుడు ఉన్నాడని చెప్పిన వేరొక దేవతలను దేవుళ్ళు నమ్ముకునేవారు ఉన్నారు. నేను బీదరాలు కావచ్చు, బికారి కావచ్చు, అనేక మంది నన్ను విమర్శించవచ్చు, హేళన చేయవచ్చు, నా జీవితాన్ని చూసి నవ్వుకోవచ్చు. అయినా సరే నాకు అనవసరం అది. రెండవ రాకడ నేను సరళం చేస్తాను, రెండవ రాకడ కొరకు నేను సిద్ధపడతాను, రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తాను అన్నటువంటి వారు చెప్తున్నాను. ఇదే బైబిల్ గ్రంథంలో పరలోక రాజ్యంలో ఈ బైబిల్ గ్రంథము పూర్తవలేదు. ఈ బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైనటువంటి అధ్యాయాలు యాడ్ అవుతాయి. హల్లెలూయా. పుస్తకాలు యాడ్ అవ్వవు. పుస్తకాలన్నీ 66 ఉంటాయి, కానీ ఏది యాడ్ అవుతాయి? ఆ పుస్తకాలు వెనకాతల కొత్త నిబంధనతో పాటు ఈ ఆఖరి ఆ సంఘం యొక్క మొదటి సంఘము అదనమాట, మొదటి మందిరంతో బైబిల్ ఏమైంది? ముగించబడింది. మరి కడవరి మందిరము భక్తులు కూడా, భక్తురాలు కూడా కడవరి మందిరము కొరకు ప్రార్థించిన వారు, ఉపవాసాలు ఉన్నవారు, మరి సేవ చేసిన వారు, సువార్త చేసిన వారు, దేవుడికి అంకితం అయిపోయిన వారు, వారి పేర్లు జకరియా ఎలిజబెత్ లాగా, ఒక అన్నా ప్రవక్తలాగా, ఒక సుమియోను ప్రవక్తలాగా, ఒక గొర్రెల కాపరిలాగా, ఒక మరియ యోసేపు లాగా, ఒక జ్ఞానుల్లాగా, వీళ్ళందరూ కూడా మొదటి రాకడను ప్రపంచంలో ప్రభావితం చేసినటువంటి వారు. హల్లెలూయా. యేసు పుట్టుకను ప్రభావితం చేస్తాను గొప్పవాళ్ళు వారు. నేను వాళ్ళనే చూస్తాను. నా పేరు కూడా రెండవ రాకడలో ఈ కడవరి మందిరంలో నా పేరు, చిన్న పేరు ఉండాలి ప్రభువా ఆ పరలోక గ్రంథంలో అని కోరుకుంటాను నేను. హల్లెలూయా. అలా కోరుకోవాలంటే వారి గుణాలన్నీ ఉండాలి, ఒక్కటే కాదు, అందరి గుణాలు ఉండాలి. పరలోకం వెళ్ళడం ఈజీయే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈజీయే. కానీ జీవ గ్రంథంలో పేర్లు బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి. పరలోకంలో కూడా కొంతమంది పేర్లు పుస్తకాల్లో కనబడవు, కొన్ని సబ్జెక్టులో కనబడవు, కొంతమంది పేర్లు సబ్జెక్టులో కనబడవు. ఏ సబ్జెక్టులు? దేవుడు గుణములనే సబ్జెక్ట్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఏమండి, కెమిస్ట్రీ, బయాలజీ, తెలుగు, ఇంగ్లీష్, ఎలాంటి ఇవన్నీ సబ్జెక్టులు ఉన్నాయో అలాగే యేసుక్రీస్తు గుణాలు కూడా అనేకమైనటువంటి ప్రశ్న పత్రాలు ఉంటాయి. ఆ గుణాలలో కొన్ని గుణాలలోకి కొంతమంది పేర్లు రాయబడతాయి, కొన్ని గుణాలలో కొంతమంది పేర్లు కనబడవు. అంటే ఆ సబ్జెక్టులో వాళ్ళు ఏమైపోతున్నారు? ఫెయిల్ అయిపోతున్నారు. మళ్ళీ దేవుడు కృప ద్వారా పాస్ చేసి ఏమండి పరలోకాన్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. కానీ ఆ సబ్జెక్ట్లో ఫస్ట్ ర్యాంక్ రాదు కదా, ఏమంటే ర్యాంకులు రావు కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఉండవు కదా, అత్యవసర మార్కులతోనే. అందుకే రెండవ రాకడ కూడా దేవుడు ఏం తీసుకొస్తున్నాడు చెప్పండి? చూడండి, రెండవ రాకడలో కూడా దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటిది తీసుకొస్తున్నాడు. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రికలో ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన కృపను ఆయన రెండవ రాకడలో తీసుకొని వస్తున్నట్లుగా చదవండి అమ్మా. అది రెండవ రాకడలో కృప పట్టుకొస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏ కృప ద్వారా మనం రక్షణ పొందుకున్నామో ఆ కృప నుంచి రెండవ రాకడలో కూడా భవిష్యత్తు రక్షణ 3 రక్షణ పొందుకున్నాము, రక్షణలోనే ఎదగాలి. మూడవదిగా ఆ రక్షణను మనము సంపూర్ణ చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? కృప. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ఫెయిల్ అయిపోయిన సబ్జెక్టులన్నీ ఆయన ఏం చేస్తాడు? ఆయన పాస్ చేసేస్తాడు. గొప్పతనం కాదు. ఒకసారి ఎన్టీ రామారావు అప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు 3 మార్కుల్లో కొన్ని వేల మంది ఫెయిల్ అయిపోయారు 10th క్లాస్. ఎన్ని మార్కులు?
3 మార్కుల్లో చాలామంది స్టూడెంట్లు ఫెయిల్ అయిపోయారు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారండి ఒక 3 మార్కులు కలిపితే వందల వేల మంది పిల్లల జీవితాలు పాస్ అవుతాయి. వాళ్ళు ఎంత చదివితే వాళ్ళ చదువు వల్ల మన దేశాన్ని, మన రాష్ట్రానికి ప్రయోజనం, వాళ్ళ కుటుంబాలకి ప్రయోజనం. కాబట్టి మీకు ముఖ్యమంత్రి కదా, మీకు ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు పాస్ అయిపోతే ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోతారు. 1 సంవత్సరం వాళ్ళ జీవితాల్లో వేస్ట్ అయిపోయి 3 మార్కులు కలపండి అని చాలామంది ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసినప్పుడు 3 మార్కులు ఆయన ఏం చేస్తారండి, కలిపితే కొన్ని వేల మంది పాస్ అయిపోయారు. అలాగా ఫెయిల్ అయిపోయినటువంటి మనకి దేవుడు ఏం చేస్తాడు, కృప ద్వారా కొన్ని మార్కులు కలిపి 2వ రాకడలో తీసుకెళ్ళిపోతాడు. అది గొప్పతనం కాదు, జాతకాలకి అది గొప్పతనం కాదు. ఆయన కలిపాడు కాబట్టి మనం ఏమయ్యాం, పాస్ అయ్యి వెళ్ళాం. కానీ ఆయన కలపకుండా ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, మొదటి రాకడలకు సిద్ధపడినటువంటి వారు. ఆయన కలపకుండా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలాంటి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. కలిపిన తర్వాత వీళ్ళు పాస్ అయ్యారు. మరి ఎంతమంది ర్యాంకులు తెచ్చుకున్నారు? ఆ దినాల్లో మనము స్కూల్కి వెళ్తూ ఉంటాం, మంచి ర్యాంకులో పాస్ అవ్వాలంటాం. ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సెకండ్ క్లాస్ ఉంటుంది, థర్డ్ క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మిగతాది ఉంటుందండి, ఏదో బ్రతుకు అమ్మయ్య పరలోకానికి వచ్చేసాం ప్రభు అన్నట్లుగా ఉంటుంది కొంతమందికి. చెప్పే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టుక మొదటి రాకడలో మొట్టమొదటగా ప్రభావితం చేయబడిన వారు జకర్యా, ఎలిజబెత్. వాళ్ళు ఏ మాత్రము కూడా వాళ్ళ స్వప్రయోజనము కోరుకోకుండా, వాళ్ళ సొంత అవసరతలు పక్కన పెట్టి, నిందలు, అవమానాలు, ఇబ్బందులు ఎన్ని రకాలుగా ఇశ్రాయేలు జాతి ప్రజలు లేకపోతే యాజక ధర్మం చేసేటటువంటి వారు వంతులుగా చేస్తారు. మొదటి సెషన్, 2వ సెషన్, 3వ సెషన్ అని ప్రత్యక్షము కూడా దేవుని యొక్క మందిరములో దీపము 24 గంటలు వెలుగుతూ ఉండాలి. బలిపీఠం దగ్గర బలు అర్పిస్తూ ఉండాలి. ఇది అంత సేవ. కొన్ని వందల మంది ఆ దేవాలయంలో సేవ చేసిన వారి ద్వారా విమర్శలు వచ్చాయి, నిందలు వచ్చాయి. వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారు, వీళ్ళు పిల్లలే లేరు. అలాగే ప్రభువునందు ప్రియులారా, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క విధమైన, కొంతమంది పెళ్ళిళ్ళు అవ్వలేదు, అదొక నింద. కొంతమంది సంబంధాలు వచ్చిపోతూ ఉంటాయి, అదొక నింద. కొంతమంది పెళ్ళిళ్ళు అయినా సరే జీవితాలు కట్టబడకుండా ఉంటాయి, అదొక నింద. కొంతమంది భర్త పేరుకే భర్త, సరైన భర్త దొరకడు అనమాట. ఏదో ఏం చేస్తామండి, భర్త మరి ఏం చేస్తాము అని ఏదో పేరు అన్నమాట. భర్త అనే పేరు ఒక బోర్డు, పిల్లలకి అన్నమాట తండ్రి అనే పేరు బోర్డు. ఏ మాత్రం అతని వల్ల ఉపయోగం ఉండదు. అలాగే బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది గయ్యాడి భార్య దొరుకుతూ ఉంటుంది. ఏమండి, ఇంటికి వస్తే బాబా, ఇంటికంటే బయట వీధిలో బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఆ ఉద్యోగం, ఆ వ్యాపారం, ఆ కూలి పని అది చాలా బాధ, అక్కడే బయట అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు పోనీలే భార్య దొరికింది, గయ్యాల భార్య ఏం చేస్తాం అని అడ్జస్ట్మెంట్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పిల్లలు ముత్యాలంటే పిల్లలు దొరుకుతారు. కొంతమంది పిల్లలు ఏం పిల్లలు అంటే బాబు, పిల్లలు పుట్టకుండా ఉంటే బెటర్ అని అనిపించేటటువంటి స్థితిగతులు కూడా. ఒకటేంటి, అప్పుల బాధ, రుణాల బాధ, రోగాల బాధ. ఎవరికి బాధలు లేవు చెప్పండి అక్కడ ఉన్నవాళ్ళు. నాకు ఏ బాధ లేదు పాస్టర్ గారు అన్నవాళ్ళు చేయిపోయి కదండి. ఏ బాధ లేదంటే ఇక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏ బాధ లేని వాళ్ళు అక్కడ ఉండాలా? పరదేశంలో ఉంటారు, అక్కడ బాధలు ఉండవు అంతే. వారు తమ ప్రయాసములు మాని ఏం చేస్తారు? విశ్రాంతి అనేది, ప్రాణాత్మ శరీరాలకు విశ్రాంతి అనేది ఈ లోకంలో దొరకదు చెప్తున్నాను. విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందంటే యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు పునరుద్ధానము. ఈ 3 ఎవరి లోపల నిత్యము ప్రాణాత్మ శరీరంలో రోజు జరుగుతూ ఉంటాయో ఆ యేసయ్య వారికి ఆనందం ఇవ్వగలడు. హల్లెలూయా. యేసయ్య తప్ప ఏ మనుష్యుడు ఇవ్వలేడు ఆనందాన్ని. యేసయ్య తప్ప ఏ డబ్బు కూడా మనకి ఇవ్వలేదు. యేసయ్య తప్ప కుటుంబ రక్త సంబంధాలు, భర్త, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు ఎవరు ఆనందాన్ని ఇవ్వలేరు. యేసయ్య తప్ప ఏ సేవకుడు, ఏ అపోస్తలుడు, ఏ ప్రవక్త కూడా నీకు ఆనందాన్ని ఇవ్వలేడు. యేసయ్య తప్ప నీకున్న పొలాలు, నీకున్న పశువులు, నీకున్న డబ్బు, బంగారము ఇవేమి కూడా ఆనందాన్ని ఎప్పటికీ ఇవ్వలేవు. ఇచ్చేవాడు ఒక యేసయ్యే. హల్లెలూయా. ఎవరైతే ఆయన పుట్టుకతో నింపుకుంటారో వాళ్ళ హృదయాలు, ఆయన శిలువ మరణంతో నింపుకుంటారో, ఆయన పునరుద్ధానంతో నింపుకుంటారో వారిని దుఃఖపరచడం, వారిని గాయపరచడం
వారిని అవమానపరచడం, వారిని వ్యతిరేకంగా మాట్లాడడం అది ఎవడి తరము కాదు, ఎవడి వల్ల కాదు, అంతే. హల్లెలూయా. అందులో నేను ఒకడు ఉన్నాను. మా ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఓఫీర్ గారు. ఆయన దుఃఖం పెట్టమేనండి ఎవడైనా సరే, ఆయన బాధ పెట్టమేనండి సవాల్ చేస్తున్నా. ఆయన ఎవడైనా నడిపించగలడా? నన్ను దుఃఖపెట్టండి ఎవడైనా. మిగతా పాస్టర్ గారు అనుకోవచ్చు, మీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ అందరి సమస్యలు, రోగాలు, బాధలు అన్నీ కలిపితే ఎంతో నా ఒక్కడిది అంతా. నేను ఎప్పుడు చెప్పను అవన్నీ. మీరు చెప్పుకుంటే నేను చెప్పుకోను. నేను చెప్తే దేవుడితో చెప్తాను, ఇంకెవరితో చెప్పను. నాకు లేవనుకుంటున్నారా? ఏదో భార్య పిల్లలు సరిపోయింది అది చూస్తున్నారు. రాష్ట్రాలు, దేశాలు, సంఘాలు, సేవకులు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎంతమంది చంపాలనుకుంటున్నారు, నన్ను కొట్టాలనుకుంటున్నారు, దొరికితే చంపాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా మీద హత్యా ప్రయత్నాలు కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దినదిన గంట 100 ఏళ్ళు ఆయుష్ అన్నట్లుగా. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారు ఏదో బాగా సూట్లు వేసుకొస్తారు, జర్కిన్లు వేసుకొస్తారు, ప్రసంగం చేస్తారు. ఆయనకి ఏంటండి బాధ? ఆయనకి మేము పడే బాధలు, నొప్పులు ఆయనకేం తెలుస్తాయి కదా. పాస్టర్ అమ్మ గారు ఉన్నారు, 2 కూతుళ్ళు ఉన్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. పాస్టర్ గారికి ఏమున్నాయంటే బాధలు అనుకునేవాళ్ళు, వాళ్ళంత బలహీనులు ఎవరు ఉండరు. నా దృష్టిలో చెప్తున్నాను, వాళ్ళంత తెలియని అమాయకులు ఎవరు ఉండరు. మీకే విశ్వాసులైన మీకే ఇలాంటివి ఉంటే మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్న సేవకుడైన మాకు ఉండదా? మళ్ళందరినీ నడిపిస్తున్న అపోస్తలుల ప్రవక్తగా ఆయనకు ఉండదా? ఆయనకున్నవి మనకుండవు, నాకున్నవి మీకుండవు. ఎప్పుడైనా సరే చెప్తున్నాను, ఓఫీర్ గారికి ఉన్నంత శ్రమలు, బాధ, నిందలు, కన్నీళ్లు, దుఃఖము, గాయాలు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు, ఉండి తీరవ చెప్తున్నాను. నెక్స్ట్ స్థానం ఎవరు వస్తారో తెలుసా? ఆ దర్శనాన్ని ఎవడైతే నింపుకుని వెళ్తాడో వారికి ఉన్నటువంటి నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, గొడవలు, ఇష్యూస్ అన్నీ కూడా ఏ విశ్వాసాలు కూడా ఉండవు. ఏదో అవన్నీ కూడా ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ట్యూనింగ్ చేసుకుంటూ, ఏది వచ్చినా సరే ఆ వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం, వాగ్దానంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆనందంగా సేవ చేయగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నాకు పాస్టర్ అమ్మ గారికి 12 హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళే 12 ఫైల్స్ ఉన్నాయి. మీకు తెలుసలేదు. పాస్టర్ అమ్మ గారు ఏమో అవన్నీ డిగ్రీలు అన్నమాట. అవన్నీ ఏంటండి? అవన్నీ ప్రమోషన్లు, అవన్నీ ఆశీర్వాదాలు. పాస్టర్ అమ్మ గారికి ఉన్న రోగాలు అయితే మామూలు రోగాలు కాదు. ఆవిడకి 8 ఉన్నాయి, నాకేమో 4 ఫైల్స్ ఉన్నాయి. 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేయించుకొని ఆ మందులు కొనుక్కుంటూ ఉండాలి. పాస్టర్ అమ్మ గారికి 3 నెలలకు ఒకసారి స్కిన్, ఇంకా రకరకాల గర్భసంచి ప్రాబ్లమ్స్, మరి తర్వాత మచ్చల ప్రాబ్లం, ఏమి చెప్తాం, అన్నీ బోల్డ్ ఉన్నాయి. అని ఏం చెప్పుకోగలమని చెప్తున్నాను. 12 ఫైల్స్ మీకు దగ్గర ఉన్నాయా? మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నాయా? రోగాల ఫైళ్ళు, ఆస్తి ఫైలు కాదండి బాబు. డబ్బుల ఫైలు, పొలాల ఫైలు, ఇల్లు ఫైలు అవి కాదు. అవి అసలు లేవు మాకు. ఆ ఫైళ్ళు ఏమి లేవు, కానీ ఈ ఫైళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. మహిమ కలిగిన శరీరం ఇస్తూ ఉంటే మట్టి శరీరానికి ఎన్ని రోగాలు ఉంటే ఎవడికి కావాలి? ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు ఏడుస్తాడు రోగాలతో? రాబోయే మహిమ శరీరం గురించి మనం చూసుకోవాలి. అది చూస్తే ఇవన్నీ మర్చిపోతాం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జకరియా, ఎలిజబెత్ కానీ, బాప్తిస్మిచ్చి యోహాను కానీ, ఆ తర్వాత వరుస క్రమంలో మరియా, తర్వాత యోసేపు, అదే వరుస క్రమంలో యేసయ్య పుట్టిన తర్వాత, ఆ తర్వాత గొల్లలు కానీ, ఆ తర్వాత జ్ఞానులు, వీళ్ళు కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి అన్నా ప్రవక్తని, సుమియోను ప్రవక్త, వీళ్ళు మొదటి రాకడను ప్రపంచ ప్రభావితం చేశారు. హల్లెలూయా. ప్రపంచంలో యేసుక్రీస్తు పుట్టుక గురించి ఎవరైనా చెప్పాలంటే వీళ్ళ పేర్లు చెప్పక తప్పదు. ఎక్కడో ఒక దగ్గర గొర్రెల కాపుల గురించి చెప్తారు, ఎక్కడో ఒక దగ్గర అన్నా ప్రవక్తల గురించి చెప్తారు, ఎక్కడో ఒక దగ్గర జకరియా, ఎలిజబెత్ల గురించి చెప్తారు, ఎక్కడో ఒక దగ్గర బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్తారు, ఎక్కడో ఒక దగ్గర సుమియోను గురించి చెప్తారు, ఎక్కడో ఒక దగ్గర జ్ఞానుల గురించి కూడా చెప్తారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటంటే, అందులోని మీ పేర్లు ఉండగలిగితే మీ జీవితం ధన్యమైపోతుంది. అంతే. దాని మీద దాంట్లోనికి, ఆ బుక్లోనికి, ఆ అధ్యాయాల్లోనికి, ఆ పేర్లలోనికి మనం ఎలాగ వెళ్ళాలి ప్రభువా అని మనసు పెట్టండి. హల్లెలూయా.
ఆ రెండవ రాకడ మీద ఈ రెండవ రాకడ వేసే వస్తుంది కాబట్టి, మొదటి రాకడ అయిపోయింది కాబట్టి, ఈ రెండవ రాకడలాగా ఒక జకరియా ఎలిజబెత్లను నేను చేయాలి, ఒక బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచర్య. అప్పటికిప్పుడు తేడా తెలుసా? అప్పుడు పరిచర్య డివైడ్ అయింది. హల్లెలూయా. అప్పుడు పరిచర్య ఏం చేస్తాడు? జకరియా ఎలిజబెత్కి ఒకలాగా, బాప్తిస్మం ఇచ్చే యోహానుకి ఒకలాగా, తర్వాత మరియాకు ఒకటి, యోసేపుకి ఒకటి, తర్వాత అన్న ప్రవక్తని సిమియోను ప్రవక్త ఒకటి, ఆ తర్వాత ఇంకేంటండి జ్ఞానులు గొల్లలు. అయితే ఇప్పుడు వాళ్ళందరి గుణాలు మనలో ఉండాలి. హల్లెలూయా. ఎవరిలో ఉండాలా? వాళ్ళందరివి మనలో ఉండాలి. ఒక జకరియా ఎలిజబెతే కాదు, వాళ్ళందరూ ఎలాగున్నారు, మొదటి రాకడ ఎలాగా సిద్ధపడ్డారు, ఎలా సిద్ధపరిచారు చూడండి. ఒకసారి సిమియోను గురించి, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట చదువుకుని ముగించకుండా ఈ జకరియా ఎలిజబెతుల్లాగా మనం ఉండాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. వీరిద్దరూ నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అదండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు. వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది? మొదటి రాకడలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది. వీళ్ళకి పిల్లలు లేని సమస్య. ఏం ప్రాబ్లం ఉంది? దేవుడు ప్రత్యక్షమయ్యి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఇచ్చాడు. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఇంట్లోనే ఏమైనా ఉన్నాడు మీకు తెలుసా? అమ్మా నాన్న దగ్గర ఆడుకొని గెంతులు, అమ్మా నాన్నకి దగ్గరకు ఉన్నాడా, దూరం గెలిపోయాడా? ఎక్కడండి పెరిగాడు? ఏటి బాధ ఏంటి? మేమేమైనా బిడ్డలు ఇమ్మని అడిగామా? మీరు వచ్చారు, దేవదూత వచ్చింది, నీ కొడుకు పుడతాడని చెప్పావు, పుట్టాడు. మళ్ళీ పుట్టినోడు మళ్ళీ ఏం చేశాడు? తీసుకెళ్ళి అరణ్యంలో తీసుకెళ్ళి అక్కడ అడిచేసాడు, తీసుకెళ్ళి అక్కడ ఉండరా అని. బిడ్డలు కావాలని అడిగామా? ఇచ్చావు. నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసావు? మా ప్రేమకు నోచుకోకుండా మేము అక్కడికి భోజనాలు పెట్టడానికి, అక్కడ బట్టలు తోడగడానికి మేము యాజకులము, మాకు ప్రత్యేకంగా క్వార్టర్స్ ఇస్తారు, ఇల్లు ఇస్తారు, డబ్బులై ఉంటాయి కనీసం మా దగ్గర. మా పిల్లడికి మంచి వంట తిండి అది పెట్టుకోవడానికి ఒక కొడుకు కదా, అల్లారు ముద్దుగా చూసుకోవడానికి. ఆ అడవిలో పంపించేస్తావా ప్రభువా? ఆ తేనె మెడతలు తినమంటావా నా కొడుక్కి? ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఇవేమి పట్టించుకోలేదు వాళ్ళు. వీళ్ళ మెట్టుకు వీళ్ళు మొదటి రాకడ కొరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు రాకడని సరళం చేయడానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మరి ఆ తర్వాత మనం చూస్తుంటే అలా ముందుకెళ్తూ ఉంటే మనకి ఎవరు కనిపిస్తారంటే మరియా కనిపిస్తుంది. మరియాకున్న బాధ ఏంటి చెప్పండి? పురుషుడును ఎరగకుండా గర్భము ధరించే నింద పడిపోయింది. మొదటి రాకడ గురించి ఎంత గొప్పగా చెబుతామో వాళ్ళు పడే నిందలు, అవమానాలు, ఆ కుటుంబ సమస్యలు అవన్నీ కలుపుకుంటే మీ సమస్యలు గోరికి పనికిరావు. నేను చెప్తున్నాను, గోరికి కూడా పనికిరావు. ఏం బాధలండి మన బాధలు, కష్టాలు ఏంటి? వాళ్ళు పడే బాధలు, ఎంత బాధలు పడ్డారు. అలా బాధలు పడి కూడా యేసుక్రీస్తు పుడితే చాలు మా జీవితాలు ధన్యమైపోతాయి అనుకున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు పెద్ద అయిన తర్వాత ఆయన సువార్త చేస్తూ ఉంటే, ప్రసంగాలు చేస్తూ ఉంటే, ఇదిగో వీడు వ్యభిచారం వలన పుట్టినవాడు అంటే, అంతవరకు ఇశ్రాయేలు ప్రజలందరూ మరియాని ఏమనుకున్నారండి? ఈ మరియా వ్యభిచారపు స్త్రీ. పెళ్లి కాకుండానే ఆ యోసేపు గాడికి బుర్ర బుద్ధి లేదండి. ఆడికి ఎలా పెళ్లి చేసుకున్నావురా బాబు మీ ఆవిడిని అని యోసేపుని తిట్టి, మీ ఆవిడని ఎలా పెళ్లి చేసుకున్నావు? మీ ఆవిడ ఇలా గర్భం ధరించింది. అది దేవుడు నాకు చాలా దేవుడు చెప్పాడు, సోదు కబుర్లు అని దేవుడు చెప్పాడు అంటావు. ఏ దేవుడు చెప్పాడు నీకు అసలు అని యోసేపు నేగు పారేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన వీళ్ళు ఎవరి మాటలు పట్టించుకోలేదు. ఎందుకు? దేవుడు మాట్లాడాడు ఆయనతో. హల్లెలూయా. అందుకే యోసేపు ఏంటి? నీతిమంతుడు అన్నాడు. యోసేపుని ఎంతమంది విమర్శించారు, ఏళన చేశారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నీ పరువు పోతుంది, నీ వంశం పరువు పోతుంది. ఏముందని పెళ్లి చేసుకుంటావు? గర్భం ధరించింది. లేదు, దేవుడు పుడతాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఉంది కదా. మీరు చదవలేదా? చాలే పెద్ద మెసేజ్లు చెప్తున్నావు.
నీకును స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తున్న ఆదికాండంలో మీరు చదవలేదా? చాలేవా బాబు, నువ్వే పెద్ద మెసేజ్ చెప్తున్నావు అని యోసేపుని ఏగి పారేశారండి. ఆ దినాల్లోనే అన్ని నిందలు, అన్ని అవమానాలు అనుభవించి అవన్నీ భరించి ఏడవకుండా, దుఃఖపడకుండా, దేవుడికి అవన్నీ చెప్పకుండా, దేవుడు నాతో మాట్లాడాడు, కనపడ్డాడు, ఎవడు ఏమనుకున్నా సరే అనుకుని నాకు అనవసరం అనుకున్నాడు యోసేపు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా సమాజాన్ని వ్యతిరేకించినటువంటి వారు చెప్తున్నాను. వీళ్ళెవరిని సమాజం పొగడలేదండి, వీళ్ళెవరు సమాజం పట్టించుకోలేదండి, వీళ్ళెవరు సమాజం గుర్తించలేదండి. వాళ్ళ కుటుంబం కానీ సమాజం కానీ ఎక్కడ వీళ్ళకి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేనటువంటి వారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు. అనేక మందికి మనశ్శాంతిని ఇచ్చిన వాళ్ళు. హల్లెలూయా. అనేక మందికి ఆదరణ ఇచ్చినటువంటి వారు, అనేక మందికి సంతోషాన్ని ఇచ్చినటువంటి వారు, అనేక మందికి ఓదార్పు ఇచ్చినటువంటి వారు వాళ్ళు. హల్లెలూయా. ఆ మైండ్ ఎప్పుడు వస్తుందో మనకి ప్రపంచమే మారిపోతుంది చెప్తున్నా. మైండ్ వస్తుందని చెప్తున్నాను. కాబట్టి యోసేపు బాధ ఇది. మరియమ్మ బాధ ఏంటి? 33 సంవత్సరాలైనా ఏం బాధ అండి? వ్యభిచారం చేసి పుట్టివాడని మొత్తం ఇశ్రాయేలు దేశం అంతా చెప్పుకున్నారండి. అన్ని సంవత్సరాలు ఒక నింద ఉంది తెలుసా? ఒక నింద ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇంతవరకు కూడా ఉందా నింద? ఇప్పటి వరకు కూడా ఉంది 2000 సంవత్సరాల నింద. వ్యభిచారం వల్ల పుట్టాడు యేసయ్య అని ఇశ్రాయేల్ దేశానికి నువ్వు వెళితే, లేకపోతే ఒక 1,00,000 రూపాయలు పట్టుకుని నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. మీకు 50,000, నాకు 50,000 ఫ్లైట్ టికెట్లు. మరియా గురించి అక్కడ తీసుకెళ్ళి మాట్లాడిస్తాను. అమ్మ మరియా యేసయ్య పుట్టాడు కదా. మరియా గురించి మాట్లాడండి మీరు. వ్యభిచారపు స్త్రీయా ఆవిడ? బిడ్డను కాందని. ఇశ్రాయేలులోనే ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో కొన్ని లక్షల మంది మరీని అసహించుకుంటారు ఇప్పటికీ. ఇన్ని సంవత్సరాలైనా తల్లి యొక్క నింద పోలేదే. మరి ఏంటండి మన బాధలు, మన కష్టాలు? వాళ్ళందరిని తూకాలేసి ఒక తూకం వేసి మీ బాధలు, మీ కష్టాలను తూకం వేస్తే మీరు ఎగిరిపోతారు. ఉండరు చెప్తున్నాను. క్రైస్తవ జీవితం అంటే ఏదో రాజమార్గం కాదు. క్రైస్తవ జీవితం అంటే గులాబీ పువ్వుల మీద నడక కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏవండి? తుఫాను, గాలి లెగుస్తుండగా, అలలు లెగుస్తుండగా, సముద్రం లెగుస్తుండగా, ఆ అలలు, గాలి సముద్రాన్ని అణిచివేసి నీటి మీద యేసయ్యలా నడాలి. హల్లెలూయా. వాడు క్రైస్తవుడు. వాడిలో యేసయ్య పుట్టాడు. చిన్నదానికి ఏడ్చేసి, చిన్నదానికి నా బ్రతుకు అన్యాయం అయిపోయింది, చిన్నదానికి ఏమి జీవితము, చిన్నదానికి రోగాలేంటి అని మాటికి అనుకున్నవాళ్ళు వాళ్ళు పరలోకానికి వస్తారు లేదో నాకు తెలియదు. నేను చెప్తున్నానండి. ఈ ప్రపంచం అంతా ఎదురైనా సరే, కుటుంబమే అసహించుకుని ఉమ్మేసినా సరే నిలబడాలి 2 రాకడ కొరకు. హల్లెలూయా. వాళ్ళు కావాలి అలటోళ్ళు. ఈ 2 సంఘాలు అలటోళ్ళు 10 మంది ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు మనం. హల్లెలూయా. 10 మందికి కావాలి నాకు. ఒకళ్ళు 5 ఉన్న ప్రపంచాన్ని జయించవచ్చు మనం చెప్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము మరియా గురించి నిందలు పొందుకుంది, యోసేపు నిందలు పొందుకున్నారు, గొర్రెల కాపరు. ఇకపోతే సిమియోను ఏం చేశాడు చూడండి. ఆఖరిగా గొర్రెల కాపరు దగ్గరికి వెళ్ళి భోగం చేసుకుందాం మనం. 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. యెరూషలేమునందు అమ్మా చదవండి. ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎవరి ఆదరణ రావాలంటే? ఎవరికి ఆదరణ? ఇప్పుడు మీ అందరికీ ఏం కావాలి? ఇప్పుడు మీకు ఆదరణ కావాలి కదా. మీకు ఆదరణ కావాలా? మీ కుటుంబానికి ఆదరణ కావాలా? మీ పిల్లలకి ఆదరణ కావాలా? ఎవడు ఏమైపోయినా మీకు అనవసరం. కానీ ఆ ప్రవక్త ఎవరికి ఆదరణ కావాలా? టోటల్ ఇశ్రాయేలు జాతికి ఆదరణ కలిగితే చాలు ప్రభువా, నాకు ఆదరణ లేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు కావాలి. వాళ్ళ భక్తులని చెప్తున్నాను. అలాంటి వాళ్ళే 2వ రాకడ ప్రభావితం చేస్తారు. అలాంటి వాళ్ళే 2వ రాకడలో యేసయ్య తండ్రి కుడిపార్శ్వన ప్రార్థన చేస్తుంటే మురిసిపోతాడు అలాంటి వాళ్ళు చూసి. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళకు కావాలని నేను భూలోకంలో ప్రార్థన చేస్తున్నాను. ఎలాంటి వారి కొరకు తండ్రి కుడిపార్శ్వన ఏడుస్తున్నాను. అలాంటి వారు తండ్రి నాకు దొరుకుతున్నారు. వారి ఆదరణ కాదు, వారి శాంతి కాదు, వారి అవసరాలు కాదు, వారి అక్కర్లు కాదు, ఇశ్రాయేలు ఆదరణ. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఈనాడు ఇశ్రాయేల్ ఎవరండి? యేసుక్రీస్తుని నమ్ముకున్న, రక్షణ పొందుకున్న 800 కోట్ల మందిలో 500 కోట్ల మంది అందరు ఇశ్రాయేలు ప్రజలే.
వాళ్ళ ఆదరణ కొరకే మన కర్మేలు ప్రార్థన చేయాలి. వారిని ఆదరించడానికే మన ప్రవక్త కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. వాళ్ళు ఆదరించడానికే మన ప్రవక్త మోకరించి ప్రార్థన చేసి ఈ గ్రంథాలన్నీ కూడా భయంకరమైన చీకటి శక్తులు, మంత్ర శక్తులు ప్రయోగించబడి ఇన్ని రోగాలు, క్యాన్సర్ రోగాలు తెచ్చుకొని రాత్రులు ప్రార్థన పెట్టి, ఏంటంటే ఆయనకి ఏం పని? ఆయన అవసరం ఏముంది? ఇప్పటిదాకా ఒక ఇల్లు లేదు, ఇప్పటిదాకా ఒక కారు కొనుక్కోలేదు, ఇప్పటిదాకా జీరో బ్యాలెన్స్ బ్యాంకులోనే. సేవ మొదలెట్టి సంవత్సరం కాకముందే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరు బళ్ళు, ఓ ఇల్లులు, ఓ వాకిళ్ళు, ఓ కార్లు, మేడలు, మధ్యలో అందరు పాస్టర్ గారు కూడానా. ఈ ప్రపంచంలో 43 సంవత్సరాలు సేవ చేసి ఇల్లు లేని పాస్టర్ గారు, కారు లేని పాస్టర్ గారు, కుటుంబాన్ని పోగొట్టుకున్న పాస్టర్ గారు ఎవడైనా ఉన్నాడంటే అద్దెకి రంజిత్ తోపులు గారు మాత్రమే. అలాంటి నాయకుడు మనకు దొరకడం మనకు అదృష్టం. ఆ నాయకుడి యొక్క పిల్లలు మనం ఎలా ఉండాలి? మనం సింహపిల్లలు సింహంలాగా ఉండాలి. అదేంటో సింహపిల్లలకి పిల్లి పుట్టిస్తుంది, మ్యా మ్యా మాట్లాడితే ఏదైనా మ్యా అంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు మన సంఘాల్లో. మియాం కాదు, ఏం చేయాలా? గర్జించాలి. హల్లెలూయా. ఎవరిని గర్జించాలి? గర్జించమంటే మీరు నన్ను గర్జించి నేను మిమ్మల్ని గర్జించడం కాదు. నీకే సమస్య ఉందో ఆ సమస్య మీద నువ్వేం చేయాలా? గర్జించు. హల్లెలూయా. రోగం నేను బలహీనపరుస్తుంది కదా, రోగం మీద గర్జించు అంతే. ఓ రోగమా, నువ్వు నన్నేం చేయలేవు. యేసు రక్తం ఉంది, యేసు వాగ్దానాలు ఉన్నాయి. నా యేసయ్య గాయపడిన హస్తం, గాయాలు పొందుకున్నాడు. నా యేసయ్య గాయాల ద్వారా స్వస్థత, నా యేసయ్య రక్తం ద్వారా స్వస్థత, నా యేసయ్య వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన రక్తమును బట్టి, వాగ్దానాలు బట్టి, ఏమండి, గాయాలు బట్టి ఆ రోగం మీద మనం ఏం చేయాలండి? సింహంలాగా గర్జిస్తే ఎగిరిపోతుంది అది అంతే. హల్లెలూయా. ఆ రోగాలు పెట్టుకో మీ ఆవిడ మీద, మీ ఆయన మీద, మీ పిల్లల మీద, ఆ ఇంట్లో వాళ్ళ మీద, పాస్టర్ గారి మీద, విశ్వాసులందరి మీద గర్జిస్తూ ఉంటే మరి నేను ఏమనాలి? మరి ఏమనాలి చెప్పండి? ఎప్పుడు ఎదుగుతాం మనం? 2024 సంవత్సరాలను ఎదుగుదాం. హల్లెలూయా. ఈ సిమియోను ఎవరి ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు? ఇశ్రాయేలీయులు. ఆయన మనసంతా ఆయన మీద లేదు, ఆయన మనసు ఆయన కుటుంబం మీద లేదు. ఆయన మనసంతా యేసుక్రీస్తు పుట్టుక ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఆదరణ కలిగేటట్లుగా పుడుతున్నాడు చాలు అని అనుకుంటే దేవుడు ఆయనకు చెప్పాడట, ఏం భక్తుడు నాయనా, ఏం ప్రవక్త నువ్వు, నీకు ఒక వరం ఇస్తాను, నీలాంటోడు చచ్చిపోకూడదు, నీలాంటోడు బ్రతికి ఉండాలి. నీ గురించి, నీ కుటుంబం గురించి, వారి ఆదరణ గురించి కాకుండా ఇశ్రాయేలు ప్రజలందరి గురించి ఆదరణ కొరకు నేను పుడితే నా పుట్టుక ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుందని దేవుని యొక్క మందిరంలోని దివారాత్రుల్లో ప్రార్థన చేస్తూ గడుపుతున్నా, బోధిస్తూ గడుపుతున్నా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు సిమియోనుతో, నీవు యేసయ్యను చూడకుండా చచ్చిపోవని చెప్పాడంతే. హల్లెలూయా. నువ్వు గ్యారెంటీగా యేసయ్యను చూసి తీరుతావు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, డాక్టర్లు ఎన్ని రోగాలున్నా, డాక్టర్లు నువ్వు చచ్చిపోతావన్నా సరే, నీకు రోగాలున్నా పర్వాలేదు, డాక్టర్ లేదైనా సరే, అమ్మా చచ్చిపోతావు, అయ్యా చచ్చిపోతావని సరే, మనం అవి ఏం మాటలు నమ్మొద్దు. మనము ఇశ్రాయేలు యొక్క ఈ సార్వత్రిక సంఘం యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుంటే, నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది అలాంటి ఏకాగ్రతతో రెండవరు అక్కడ చూస్తారు. వాళ్ళు సిమియోను లాగా. హల్లెలూయా. సిమియోను చూశాడు లేదా? చూడండి చదువుకుందాం మాట. లూకాసు సువార్త 25వ వచనము 2:25. యెరూషలేమునందు సిమియోనునే మనుష్యుడుండెను, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. ఏమి వరం అండి. హల్లెలూయా. చాలా మందికి పాస్టర్ గారు, అమ్మో రోగం వచ్చేసి చచ్చిపోతానేమో, గుడి జబ్బు వచ్చేస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, ఇవి చచ్చిపోతాను భయం. ఎందుకు భయం? అసలు ఒక పని చేయి, నువ్వు రెండవ రాకడ కొరకు ఏం చేయు? కనిపెట్టుకో. రెండవ రాకడ సార్వత్రిక సంఘంలో దుర్బోధలు, అబద్ధ బోధలు, అసత్య బోధలు పోతాయని రోజు కర్మల ప్రార్థన ఏడుస్తూ వచ్చాయి. ఉన్న రోగాలను ఎగిరిపోయి రెండవ రాకడ చూసేస్తాను అంతే. చెప్తున్నానండి, ఏ రోగాలు ఏం బాధలు, ప్రతిదానికి
మాట ఏదైనా చిన్నది వస్తే ఏడుపు, చిన్నదంటే భయపడిపోవడం, చిన్నది వస్తే కంగారు పడిపోవడం, చిన్నది ఏదైనా వస్తే చాలు ఇంకా వాళ్ళు గాబరా పడిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా గాబరా పెట్టేస్తూ ఉంటారు. ఒక అన్యులకి మనకి తేడా ఏమని చెప్పండి? యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. నేను అదే అనుకుంటాను, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళలో యేసు రక్తం ఉంటుంది కదా, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళలో యేసు వాక్యం ఉంటుంది కదా, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ పరిశుద్ధాత్మ ఉంటుంది కదా. ఆ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, లోపల ఉన్న వాక్యం, లోపల ఉన్న రక్తము, ఆ జీన్స్ గనక పని చేస్తే నువ్వు ఎందుకు అలాగ భయపడతావు, బలహీనపడిపోతావు, ఏడుస్తావు, బెంగ పెట్టుకుంటావు, బాధపడతావు? నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా! ధైర్యంగా ఉండాలి. ధైర్యముతో మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. హల్లెలూయా! ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము, సంతోషంతో న్యూ ఇయర్లోకి మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా! కాబట్టి ప్రభునందు ప్రియులారా, సిమ్యోను అలాంటి వరాన్ని పొందుకున్నాడు. ఆ కిందన మరి యొక్క విధురాలైనటువంటి అన్న ప్రవక్తిని కూడా ఉంది. ఆమె 38వ వచనంలో ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి యేసుక్రీస్తుని చూసింది. యేసుక్రీస్తుని బాలయేసుని చూసి పుట్టినేసే విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి ఎంత అదృష్టవంతులంటే మొదటి రాకను చూస్తున్నారు వీళ్ళందరూ. జకరియా కానీ, ఎలిజబెత్ కానీ, బాప్తిస్మిచ్చే యోహాను కానీ, ఆ సిమ్యోను కానీ, అన్న ప్రవక్తను కానీ కళ్ళతో చూశారండి వీళ్ళందరూ యేసయ్యను. హల్లెలూయా! అంటే వాళ్ళు చూడకముందు వాళ్ళు చేసిన సేవ, పరిచర్య, ప్రార్థనలు, ఉపవాసాలు, వాళ్ళు పాటించినటువంటి ఆ ఆజ్ఞలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ మాత్రం స్వప్రయోజనం విచారించుకోకుండా, వాళ్ళ అవసరాలు కానీ అక్కర్ల వైపు చూడకుండా, నేను చెప్తున్నానండి, అవేమి పట్టించుకోకుండా నిందలు వచ్చాయి. యోసేపుకి నిందలు, మరియమ్మకి నిందలు, జకరియా ఎలిజబెత్కి నిందలు, బాప్తిస్మిచ్చే యోహాన్ని ఏమన్నారండి? ఈడు దెయ్యాలు పెట్టినోడు అన్నాడు. బాప్తిస్మిచ్చే యోహాన్ని ఏమన్నారండి? ఆ వాక్యంలో ఉంది, ఎవరి దగ్గర మాట్లాడిన అమ్మో దెయ్యాలు పెట్టినోడు వచ్చాడు, అమ్మో దెయ్యాలు పెట్టినోడు వచ్చాడు, అమ్మో దెయ్యాలు పెట్టినోడు వచ్చాడు. ఇలాగ నిందలతోనే, అవమానాలతోనే, బీదరికంతోనే, విమర్శలతోనే వాళ్ళ జీవితాలన్నీ కూడా పణంగా పెట్టి వాటి వైపు చూడకుండా ఆ నిందలు, ఆ విమర్శలు, ఆ హేళనలు, ఆ నవ్వులు, ఇలాంటివన్నీ కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా వీళ్ళందరూ యేసుక్రీస్తు పుడితే చాలు అనుకున్నారు. హల్లెలూయా! వాళ్ళ మనసు దాని మీద ఉంది. దేని మీద ఉంది? యేసయ్య పుట్టాలి అనే ఉందన్నమాట మనసు. యేసయ్య పుడితే చాలు అనుకున్నారు అంతే. వెనకాతలు ఏమున్నాయి అవన్నీ అలాగే అనవసరం అవన్నీ కూడా. కాబట్టి అన్నా ప్రవక్తను కూడా వారిని ఆ గడియలోనే ఇశ్రాయేలు విమోచన కొరకు మాట్లాడుచుండెను. ఇదిగో ఈ దేవాలయంలోకి వచ్చినటువంటి వాడు ఈయనే ఇశ్రాయేలీలకు, సర్వలోకానికి విమోచకుడు. హల్లెలూయా! మొట్టమొదటిగా విమోచకుడు పుట్టాడు అన్నటువంటి ప్రసంగం మాట ఎవరు చెప్పారు తెలుసా? అన్న ప్రవక్తని చెప్పిందండి. హల్లెలూయా! ఈ పిల్లవాడిని చూసి, చిన్న బాబుని చూసి మురిసిపోయి, ఆ వృద్ధాప్యలో మురిసిపోయి చెప్పింది అనమాట ఇశ్రాయేల్ ప్రజలందరూ, ఇదిగో విమోచకుడు పుట్టి ఉన్నాడని చెప్పేసింది. హల్లెలూయా! అంటే విమోచకుడు పుట్టాడంటే అర్థం ఏంటి? తన్ను విమోచించమని కాదు. నాకు భర్త లేడు, నాకు పిల్లలు లేరు, గొడ్రాలు చేసేసావు, యవ్వన ప్రాయంలో భర్తను తీసేసుకున్నావు. ఏమండి, ఎటువంటి వయసులో భర్తను తీసుకున్నాడు? పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందండి? చూడండి, 36. మరియు ఆసేరు గోత్రికురాలను పెనియేలు కుమార్తె ఏడు సంవత్సరాలు అంటే ఏమండి? 7 సంవత్సరాలు అయిపోయి భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, ఒంటరిది అయిపోయింది. ఎంత నింద, బాధ. కానీ ఆ మనసు భర్త మీద, పోగొట్టుకున్న భర్త మీద లేదు, పిల్లలు పుట్టలేదన్న బాధ కూడా లేదు, దేని మీద లేదు. మనసంతా యేసయ్య పుట్టాలి, ఆయన విమోచకుడు, ఆయన చూస్తే నా జీవితము ధన్యమైపోతుంది. హల్లెలూయా!
అలాంటి వాళ్ళ గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈరోజు వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం కాదు, రేపు మన గురించి నూతన ఆకాశములో నూతన భూమి మీద పుట్టబోతున్నారు. నాకు తెలుసు, మన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక నూతన ఆకాశం నూతన భూమిని దేవుడు సృష్టిస్తాడు. కొన్ని కోట్ల లోకాలు దేవుడు సృష్టిస్తాడు. జాతకాల గురించి మాట, నూతన ఆకాశము నూతన భూమి, కొన్ని కోట్ల లోకాలు దేవుడు సృష్టిస్తాడు. ఆ సృష్టించబడే వాళ్ళందరూ కూడా మన గురించి చెప్పిస్తాడు దేవుడు వాళ్ళ చేత. అందులో నీ పేరు ఉండాలి, నా పేరు ఉండాలి. హల్లెలూయా. చూడదాసి బాత్కోనని చెప్తున్నాను. వదలండి ఇవన్నీ కూడా, 100 సార్లు చెప్తున్నాను. వదిలే ఇవన్నీ కూడా. ఏంటి బాధలు, ఈ కష్టాలు, ఈ రోగాలు, ఈ నిందల అవమానాలన్నీ మరియ లెక్క చేసిందా? యోసేపు లెక్క చేస్తాడా? జకర్యా ఎలిజబెత్ లెక్క చేస్తాడా? ఎవరు లెక్క చేస్తారండి? అన్న ప్రవక్త లెక్క చేశాడా? లెక్క చేసిందా? సిమియోను లెక్క చేశాడు? ఎవరు? మీరంత ఏది సీరియస్ తీసుకోవాలో అది నార్మల్గా తీసుకుంటున్నారు. ఏది నార్మల్గా తీసుకోవాలో దాన్ని విపరీతంగా ఆలోచించేస్తున్నారు. అది సమస్య. అమ్మా ఇది చిన్నదమ్మా, దీని గురించి అంత గొడవలు ఎందుకు మీకు? దీని గురించి అంత సీరియస్ ఎందుకు? చచ్చిపోతానని అంటావు ఎందుకు? ఏమైపోయింది? ఆ మొదటి రాకడ యేసుని చూసిన వాళ్ళ దగ్గర ఇది పెడితే ఏటమ్మా ఎగిరిపోతావు నువ్వు అన్న కూడానా? మరియతో నువ్వు సమానరాలవేనా? యోసేపుతో సమానమేనా? జకర్యా ఎలిజబెత్తో నువ్వు సమానమేనా? అన్నా ప్రవక్తలతో, సిమియోనుతో, గొర్రెల కాపరులతో, జ్ఞానులతో సమానమేనా? ఏంటి నీ బాధలేటి, నీ అప్పులేటి, నీ రోగాలేటి, పెద్ద గొప్పలాగా అందరికి చెప్పుకుంటూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు. యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా బాధపడకండి. ఏంటి పాస్టర్ గారు ఈరోజు క్రిస్మస్ మెసేజ్ చెప్పమంటే ఉరుములు యెహోవా పాటలు, ఉరుములు మెరుపులు. అమ్మో ఈయనే ఉరుములు అండి బాబు, మెరుపులు కురిపించేస్తున్నాడు ఈరోజు. ఆఖరి క్రిస్మస్ మెసేజ్ కదా, ఇంకోసారి పిలవమని సార్, నెక్స్ట్ ఇయరే కదా మరి. హల్లెలూయా. ఏమో నేను ఎప్పుడు ప్రిపేర్ అయ్యి రానండి, నేను నిజం చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఏదో చదువుకొని, ఏదో కంటతా పెట్టుకొని, ఏదో ఆలోచించుకొని, రాసుకొని నా లైఫ్లో ఇలా పని నేను చేయను. మీకు నచ్చకపోయినా, మీరు వినకపోయినా, మీరు పోయినా నో మ్యాటర్, నాకు అనవసరం. ప్రతి మెసేజ్ దేవుడి దగ్గరికి వెళ్తుంది. విన్నటువంటి వాళ్ళందరూ చెప్పడానికి నేను లెక్క చెప్పాలి, వినేది మీరు లెక్క చెప్పాలి. అక్కడ తేలుతుంది అంత తతంగం అంతా. ఇక్కడ అన్నీ బాగుంటాయి, మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, చప్పట్లు కొట్టచ్చు, చప్పట్లు కొట్టకపోవచ్చు, ఉమ్మేయచ్చు, ఇంకో పాస్టర్ పిలుచుకున్న బాగునైనా అనవచ్చు. నో మ్యాటర్, నాకు అనవసరం అవన్నీ కూడా. నేను దేవుడే చెప్పండి అది చెప్తాను. మీరు విన్న వాళ్ళ జాగ్రత్త. నేను లెక్క అప్పగించుకోవాలి, విన్న మీరు లెక్క అప్పగించుకోవాలి. నేను ఇంత సీరియస్గా మాట్లాడినా, ఇంత చక్కగా మాట్లాడినా, ఇంత అవకాశాలు మీకు ఇస్తున్నా, మీ పేరు రాయిస్తారని చెప్పినా సరే ఆ సేవకుడి మాట నువ్వు ఎందుకు వినలేదు? అసలు వాళ్ళలాగా మొదటి రాకడలో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు ఎందుకు తయారు కాలేదు? ఆ అదృష్టం భాగ్యం నువ్వు ఎందుకు కోల్పోయావు? ఎందుకు కోల్పోయావు అసలు? ఇక నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని దేవుడు చూసి ఏం చేస్తాడు? నిన్ను విడిచిపెట్టేస్తాడు. నిన్ను విడిచిపెట్టిన తర్వాత నువ్వు సంఘంలో ఉంటావు, సేవలో ఉంటావు, పరిచయంలో ఉంటావు, దేవుడికి కనెక్టింగ్ లేకుండా ఉంటావు. అది విడిచిపెట్టడం అంటే. నీ పాటకి దేవుడికి సంబంధం ఉండదు, నీ మెసేజ్కి దేవుడికి సంబంధం ఉండదు, నీ పరిచయకి దేవుడికి సంబంధం ఉండదు, నీ ఉపవాసానికి దేవుడికి సంబంధం ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాసం చేస్తే, సుమారు చేస్తే, సేవ చేస్తే దేవుడికి ఇంకో కోపం చేస్తూ ఉంటుంది. చెప్పిన వర్తమానం ప్రకారంగా జీవించకుండా, బ్రతకకుండా, ఆ వ్యక్తిత్వాన్ని ధరించుకోకుండా, రెండవ రాకడ కొరకు నువ్వు సిద్ధపడకుండా, మిగతా వారిని సిద్ధపరచకుండా అని ఎంత బాధపడతాడు. పరిశుద్ధాత్మ దేవుని పరచకండి, ఆయన బాధ పెట్టకండి, ఆయన సంతోషపెట్టాలి. హల్లెలూయా. కాబట్టి ఆఖరిగా చెప్పే విషయం ఏంటంటే గొల్లలు అన్నమాట. హల్లెలూయా. ముగించేస్తాను చూడండి, 2వ అధ్యాయం 3వ వాక్యం. ఈ గొల్లలు అమ్మా చదవండి 15. చాలండి. ఆ దూతలు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు
పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపర్లు ఎవరు మాట్లాడుకున్నారు? ప్రభువు ఈ కార్యమును మనకు తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు కార్యాలు జాగ్రత్త కలిగించండి. ప్రభువు కార్యాలు అనేకమైన ఉన్నాయి. ప్రభువు కార్యాలు యేసయ్య పుట్టుక మొదలుకొని, యేసయ్య శిలువ మరణం, యేసయ్య రక్తము కార్చడం, యేసయ్య సమాధిలోకి వెళ్ళడం, యేసయ్య తిరిగి లేవడము, యేసయ్య రెండవ రాకడలో రాబోవడం, ఇవన్నీ కూడా ప్రభు యొక్క కార్యాలు. ఈ కార్యాలు ఎవరి కొరకు చేశాడు? ఈ ప్రపంచంలో మానవ జాతి అందరి కొరకు కూడా చేశాడు. ప్రజలందరికీ అన్నాడా? వీళ్ళకి అన్నాడా? సంతోషకరమైన వర్తమానం, సంతోషకరమైన వర్తమానము ప్రజలందరికీ సంతోషకరమైన వర్తమానం తెలిపిన తర్వాత కూడా సంతోషముగా లేకపోతే దేవుడు తప్ప వీళ్ళు తప్ప? చెప్పండి. ప్రజలందరికీ అంటే 200కు పైగా దేశాల వారికి, 800 కోట్ల పైగా ప్రజలకు, ఇంతమందికి దేవుడు ఏం చెప్పాడండి? కలగబోవు ఏ సంతోషం? మహా సంతోషకరమైన శుభవర్తమానం. అంటే ఆ వర్తమానం వింటే వాళ్ళు ఏమైపోవాలా? వాళ్ళు ఏమొచ్చేయాలా? దుఃఖము, వేదన, కీడు, చీకటి తొలగిపోయి ఏమొచ్చేయాలా? సంతోషం వచ్చేయాలి. అంతే ఒక్క మెసేజ్తోనే. హల్లెలూయా. ఒక్క మెసేజ్తో సంతోషం వచ్చేయాలా? సంతోషం వచ్చింది కాబట్టి వీళ్ళు మందల్ని విడిచిపెట్టి ఆ దూత చెప్పిన మాట ప్రకారంగా యేసుని చూడడానికి వెళ్ళిపోయారు. దాన్ని ఏమన్నారంటే ఇది ప్రభువు యొక్క కార్యము. హల్లెలూయా. అంటే దేవుడి కార్యాలు జాతకాలకి ముగించేస్తాను. దేవుడి కార్యాలు ఉన్నాయి. ఈ దేవుడి కార్యాలు దేవుడు మనకు అప్పగించాడు. ఈ తరములో దేవుడి కార్యములు, ఇక్కడ ఏం రాయబడింది? ప్రభు కార్యాలు కదా. ఈ తరములో దేవుడి కార్యాలు ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, ప్రపంచానికి తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ తరములో దేవుడి కార్యాలు ప్రపంచములో అన్ని మతాలలో ఉన్నటువంటి వారందరూ వారి వారి మత గ్రంథాలలో ఉన్నటువంటి యేసు క్రీస్తుని గురించి ప్రవచనాలు అవి వారి మత గ్రంథాల్లో చూసుకుంటూ, వారి మత గ్రంథాల్లో చదువుకుంటూ, ఎవరు సువార్త చెప్పకుండానే, ఏ పాస్టర్ గారి కరపత్రిక ఇవ్వకుండానే, ఎవరు కూడా వారికి బోధించకుండానే ఈ జ్ఞానులు ఎలాగా వారి గ్రంథాలు చదివి 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 చూసి చూసి నక్షత్రాన్ని చూసి యేసయ్య దగ్గరికి వచ్చారో, వాళ్ళ మత గ్రంథాలను చూసి నిజంగా ఎవరైతే నీతిమంతులు ఉన్నారో, నీతిగా నడుచుకునే వాళ్ళు ఉన్నారో, వారు యేసయ్యని నమ్ముకుంటారు. ఇది ప్రభువుని కార్యము. హల్లెలూయా. జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చారు. జ్ఞానులకు ఎవరు సువార్త ప్రకటించాడు? ఏమ్మా, జ్ఞానులకు ఎవరైనా సువార్త ప్రకటించారా? జ్ఞానులకు ఎవరైనా అప్పుడు పాంప్లెట్లు కూడా లేవు, ఎవరైనా చెప్పారా? జ్ఞానులు ఏం చదువుతున్నారు? వారి వారి మత గ్రంథాలు చదువుతున్నారు. చదువుతుండగా అందులో ఒక మాట ఏముంది? ఒక నక్షత్రము, ఇప్పుడున్న నక్షత్రాల కంటే ఒక ప్రత్యేకమైన ఒక నక్షత్రము, అది యేసయ్యను చూపించే నక్షత్రము, యేసయ్య దగ్గరికి నడిపించే నక్షత్రము, అది ఒక ప్రత్యేకమైన నక్షత్రము అని జ్ఞానులు గ్రంథాలు చదివి, వాళ్ళ మత గ్రంథాలే వాళ్ళు చదువుకొని ఆ నక్షత్రాలను చూసి ఏం చేశారండి? యేసయ్య పుట్టాడు, విమోచకుడు పుట్టాడు, దేవుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు, విమోచకుడు పుట్టాడు అని వీళ్ళు బయలుదేరారు. వాళ్ళ మత గ్రంథాలు చూసి వాళ్ళు బయలుదేరారు. మరి ప్రపంచ మత గ్రంథాలలోనే ఈనాడు దేవుడు పోలికలు ఉన్నాయా లేవా? లేవండి. రాముడు ఉన్నాడండి. రాముడు భారతదేశానికి దేవుడు, ప్రపంచానికి దేవుడు కాడు. రాముడు భారతదేశానికి రాముడు మంచి దేవుడు, మంచిదే. భారతీయులందరూ కూడా రాముడు దేవుడిగా ఆరాధిస్తున్నారు. కానీ భారతదేశం నుంచి కొన్ని దేశాలు దాటితే ఆ రాముడు అంటే పేరే ఎవరికి తెలియదు. మేము ఇండియన్స్ అండి, మా దేవుడు రాముడు అండి, మా దేశంలో లేదు, మా గ్రంథాల్లోని రాముడు గురించి మా గ్రంథాల్లో లేవు, మరి ఎలా నమ్మాలి? మా గ్రంథాల్లో కూడా దేవుడు అయితే మరి నువ్వు దేవుడు అంటున్నావు, కరెక్ట్ ఒప్పుకుంటాను, కానీ అది ఎక్కడ ఉండాలా? మీ గ్రంథాల్లోనే కాదే బాబు. మా ముస్లిం గ్రంథాలు ఉందా? మా చైనా గ్రంథాల్లో ఉందా పేరు? లేకపోతే మా బౌద్ధ మత గ్రంథాల్లో ఉందా?
లేకపోతే మా జొరాస్ట్రిజం మతం మాది గ్రంథాల్లో ఉందా? లేదు కదా. మరి ఎలా నమ్మాలి? మీ భారతదేశానికి దేవుడు అని వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా దేశాల వాళ్ళందరూ కూడా వదిలిపెట్టేస్తారు. కానీ యేసుక్రీస్తు గురించి అలా కాదు. అయ్యా మేమేం చెప్పక్కర్లేదు, కానీ మీ మత గ్రంథాలలోనే మా యేసయ్య పుట్టుక గురించి అనేకమైన రుజువులు ప్రమాణాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మీ దేశంలో ఏ దేవుడిని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, ఏ దేవుడి కొరకు మాట్లాడుతున్నారు, ఆ దేవుడే కాదు, యేసుక్రీస్తు గురించి మీ గ్రంథాలలోని మా యేసయ్య గురించి, వేరొక దేశంలో పుట్టిన యేసయ్య గురించి మీ గ్రంథాల్లో ఎవరు రాశారు? ఎవరు రాశారు? అది ఎందుకు రాయబడింది? ఆయన ఎవరు మరి అని ప్రపంచానికి మనం ఏం చెప్పచ్చు? సువార్త చెప్పచ్చు. ఒకటే, ఇతర దేవుళ్ళు, ఇతరుల దేవతలు వారి కొరకు ఏ గ్రంథాలలో లేవు, కానీ మన యేసయ్య పుట్టుక వరకు ప్రపంచంలో అన్ని మత గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు, అంతే. హల్లెలూయా. ఆయన తప్ప ఇంకెవరు దేవుడు కాదు. ఇంకొకరు ఎవరో దేవుడు అని చెప్తే నాకు ఒకటే చెప్పాలి. ఏంటి? అన్ని మత గ్రంథాల్లో కూడా నువ్వేం చేయాలా? నీ దేవుడు పుట్టుక గురించి చూపించు, అప్పుడు నేను నమ్ముతాను. యేసుని వదిలిపెట్టేసి ఏం చేస్తాను? నువ్వు ఏ దేవుడు చెప్తే ఆ దేవుడి పేరు నేను నమ్ముతాను. ఆ దేవుడు ఎవరైనా సరే ముస్లిం మత గ్రంథాల్లో ఉండాలి, చైనా మత గ్రంథాల్లో ఉండాలి, సిక్కు మత గ్రంథాల్లో ఉండాలి, జొరాస్ట్రీ మత గ్రంథాల్లో ఉండాలి, వేదాల్లో ఉండాలి, పురాణాల్లో ఉండాలి. అలాగ ఉన్నటువంటి వాడు ఎవరండి? యేసే దేవుడు. హల్లెలూయా. ఇది దేవుని కార్యము. ఇది మనము అందరికి కూడా చెప్పాలి. అది కార్యం అన్నమాట, గొల్లలు చెప్పినట్లుగా. హల్లెలూయా. ఆ రోజు అదే కార్యం చెప్పారనమాట. గొల్లలు అదే వెళ్ళి చెప్పారు. దేవుడు కార్యాలు మొట్టమొదటిగా అన్ని మత గ్రంథాలలో యేసయ్య ఉన్నాడని చెప్పాలి. అది మొదటి కార్యము. దేవుడు రెండవ కార్యం ఏడు తెలిసిందండి. మనం చేయవలసింది ఇదిగో ఇక్కడ 16వ వచనము. త్వరగా వెళ్ళి ఏం చేయాలండి? ఆగండి, ఆ త్వరగా వెళ్ళాలన్నమాట. ఎక్కడికి వెళ్ళాలా? త్వరగా ఎందుకు వెళ్ళాలండి? చాలామంది త్వరగా స్పీడ్కి వెళ్తూ ఉంటారు. చర్చికి త్వరగా వెళ్ళే వాళ్ళు ఎంతమందో, తెల్లారు లేచి త్వరగా ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమందో, తెల్లారు లేచినంటే త్వరగా ముందే బైబిల్ చదవాలన్న వాళ్ళు ఎంతమంది, ఈరోజు ఆదివారం ఆరాధన ప్రభుబాల్లో తొందరగా వెళ్ళాలన్న వాళ్ళు ఎంతమంది, షాపింగ్లకైతే త్వరగా వెళ్ళేదారు. వీళ్ళు షాపింగ్లు కాకపోయినా ఇంకొకరు షాపింగ్కనే వెళ్తారు. ఆ వీధిలో ఎవరు షాపింగ్ పెడితే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటో మరి షాపింగ్ త్వరగా వెళ్తావు, పెళ్లి భోజనాల దగ్గర త్వరగా అమ్మో ఏ ఐటమ్స్ పెట్టారో కానీ అయిపోతాయండి బాబు, వాసన ఇక్కడికి వచ్చేస్తుంది, లైట్ కట్టేద్దాం, త్వరగా అయిపోతాయి. ఎవరైనా చెప్పారనుకోండి, అమ్మా చికెన్ అయిపోయింది, అమ్మ చెప్పానా, మనం చికెన్ అయిపోతుందని చెప్పానా? ఇది షాపింగ్లకి త్వరగా, భోజనాలకి త్వరగా, ఏదైనా తిరగడానికి త్వరగా, ఏమండి అన్నిటికీ త్వరగా. తెల్లారు లేస్తే ప్రార్థన అంటే పర్వాలేదు, ప్రార్థన తర్వాత చేసుకోవచ్చు. చీపురుగట్ట ఎక్కడుందండి? క్యారేజీలు ఎక్కడున్నాయి? భర్త ఎక్కడున్నాడు? పిల్లలు ఎక్కడున్నారు? ముందు ఈ పనులు ప్రార్థన అంటే అంత త్వరగా వేసే అర్థం చేసుకుంటాడులే. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. తెల్లారు లెగిస్తే రాత్రంతా కాపాడాడే, సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి లేపాడు దేవుడు. అక్కడ మోకరించి నీవు కళ్ళు తెరిస్తే యేసే దగ్గర తెరాలి. హల్లెలూయా. ఎలా లేచినట్టే భర్త ఎక్కడున్నాడు, భార్య ఎక్కడున్నాడు, పిల్లలు ఎక్కడున్నారు, ఇది చూసుకుంటారు. రెండోది చీపురుగట్ట. ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి? చీపురుగట్ట, వంటగది, క్యారేజ్, కూరగాయలు. అంత దాని మీద ఉన్నంత స్పీడు ఎందుకు ఉండదో దేవుడి మీద. ఏకాంత ప్రార్థన ఉండదు, బైబిల్ చదవడం ఉండదు. ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనం ఏం బాగుపడతాం చెప్పండి? దేని కొరకు త్వరగా వెళ్ళాలో దానికి ఆలస్యం చేస్తారు. త్వరగా లేచి ప్రార్థన చేయి. హల్లెలూయా. త్వరగా లేచి బైబిల్ చదువు. రెండు తర్వాతే భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ. భర్త పిల్లలు ఉన్నారు. ఆ భర్త పిల్లల కంటే అసలైన భర్త ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు లెగుస్తావని ఎదురు చూస్తున్నాడా భర్త? నువ్వు ఒక భార్య కానీ ప్రార్థన చేస్తావు ఎదురు చూస్తున్నాడా భర్త? ఆ భర్త నీకు ఒక లవ్ లెటర్ ఇచ్చాడు. బైబిల్ ఇస్ లవ్ లెటర్. హల్లెలూయా. ఆ లవ్ లెటర్ చదువుతావని ఆ భర్త చూస్తున్నాడు. హల్లెలూయా. అది త్వరగా పని చేయాలి. తెల్లారు లేచిన తర్వాత నువ్వు బాగుపడతావు, నీ పిల్లలు బాగుపడతారు, నీ కుటుంబం బాగుపడుతుంది. ఈ న్యూ ఇయర్లో అలా ప్రవేశిద్దాం. హల్లెలూయా.
ప్రతి ప్రార్థన కొడుకు వారాంతర ప్రార్థన కొడుకులు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, కర్మేల ప్రార్థన జరుగుతున్నాయి. ఎలాగెళ్ళలా అమ్మో ఈ రోజు కర్మేల ప్రార్థన 7 గంటలకల్లా 6:15 నేను వెళ్ళిపోతాను, ఎవరు వచ్చినా రాకపోయినా అని ప్లాన్ వేసుకొని ఆ పొద్దు నుంచి ఆ పనులన్నీ పూర్తి చేసుకోవాలి. అమ్మ కొడుకు వస్తాడు, భర్త వస్తాడు, మీకు భోజనాలు పెట్టాలి కదా, ఎలాగైనా సరే 6:15 నేను చర్చిలో ఉంటాను, నా కొడుకు వస్తాడు, కూతుర్లు వస్తారు, పిల్లలు వస్తారు, భర్త వస్తాడు, వీళ్ళందరికీ కూడా ఏం కావాలి, భోజనం కదా, నేను తొందరగా చేసేస్తాను, తొందరగా వంటలు వండేసుకుంటాను అని వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏం కావాలా వీళ్ళంతా శుభ్రంగా చూసుకోవాలి, వంటలు అవి ఉండేసి అక్కడక్కడ పెట్టేయాలి, టిఫిన్ అయితే ఏర్పాటు చేసేయాలి. ఇదిగో ఏమండి అది తినియండి ప్రార్థనకి వెళ్తున్నాను, పిల్లలకి తినియండి ప్రార్థనకి వెళ్తున్నాను, 9:30 వచ్చేస్తాను అని వాళ్ళకి కావాల్సింది పెట్టేసి నువ్వు ప్రార్థనకి రావాలి. వంట చేయవు, యూసులు కబుర్లు సీరియల్ చూస్తూ ఉంటావు, బైబిల్ పట్టుకో ప్రార్థనకి వెళ్ళిపోతావు, పిల్లలు వస్తారు అమ్మ ఆకలి అంటారు, ఆయన వస్తాడు ఏం లేదు ఇంట్లోనే ఓ రణరంగం మాట్లాడితే ఏమిటండి నేను ప్రార్థనకి వెళ్ళానుకుంటున్నా, ప్రార్థనకి వెళ్ళాను తెలుసా, జ్ఞానం బుద్ధి ఉండదు అసలు. ఇలా ప్రార్థనకి వెళ్ళావు, జ్ఞానవంతురాలు ఏం చేస్తారు, జ్ఞానం ఉండాలి కదా. స్కూల్లోంచి వచ్చిన అంటే ఆవిరని ఆకలితో వస్తారు, భర్త ఉద్యోగానికి వెళ్ళి వ్యాపారానికి వెళ్ళి కూలి పనికి వెళ్ళి ఆయన వచ్చిన వెంటనే ఏదో టీయో కాఫీయో తాగి ఏదో ఏం కూరండి ఏంటి అవన్నీ రెడీ చేసి అప్పుడు ఏం చేయాలి, ఆ కర్మేల ప్రార్థనకి, ఆ ఉపవాస గుడికి, ఆ సువార్తకి, ఆ కూటాలకి త్వరగా వెళ్ళాలి. హల్లెలూయా. పిల్లలు భర్త సరే అమ్మ ప్రార్థనకి వెళ్ళిందిరా, నాన్న ప్రార్థనకి వెళ్ళాడు, అన్నీ ఏర్పాటు చేస్తే ఈరోజు తునొచ్చాను నేను అక్కడ. మరి రాత్రి ప్రార్థన, ఈరోజు పౌర్ణమి రాత్రి ప్రార్థన ఉంది. మరి నేను ఏ ఊరు వెళ్ళినా సరే పిల్లలకి పాస్టర్ అమ్మ గారికి వారి కూరగాయలు, రేషన్ సామాన్లు, వారి ఫీజులు ఇవన్నీ కట్టకుండా నేను వెళితే అక్కడ ప్రసంగం చేయనిస్తారా, మొత్తం పాస్టర్ అమ్మ గారి పిల్లలు లాగేస్తారు పెట్టుకొని తాడిస్తాను. ఏం బాబు డాడీ ఏంటి మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా ఊరు అని బ్యాగ్ పట్టుకొని లాగేస్తారు. పాస్టర్ గారు సూట్ కేసు పట్టించుకుంటారు, కొన్ని వెళ్ళకండి బాబు ఇక్కడ ఉండండి అంటారు, ముందు తేలాలి అంటారు. ఇప్పుడు నేనేం చేయాలి, నేను 5 రోజుల క్యాంపు, 10 రోజుల క్యాంపు, 15 రోజులకి దానికి కావలసిన డబ్బులు, కూరగాయలు, రేషన్ సామాన్. మళ్ళీ నాకు ఫోన్లు వస్తే మీరు క్షేమంగా చేరుకున్నారండి డాడీ, మీరు క్షేమంగా చేరుకున్నారే, ఈరోజు ఎక్కడ ప్రసంగం చేస్తారు, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఎందుకు అన్ని ఏర్పాట్లు చేసే. హల్లెలూయా. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించకమునపు ఆదాము అవ్వలు ఎన్నో రోజు పుట్టారు, ఏ రోజు పుట్టారు, ఏ రోజు దేవుడు సృష్టించాడు వాళ్ళని, 6వ రోజు. వాళ్ళు సృష్టించకమునిపే చక్కనైనటువంటి అన్ని ఏర్పాటు అన్నమాట. హల్లెలూయా. వాళ్ళు సృష్టించమునిపే మంచి మంచి ఫలవృక్షాలు, చెట్లు, ఏదైనా తోట, అదిరిపోయేటటువంటి పక్షులు, జంతువులు, ఇవన్నీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆఖరి దినాన ఆదాము అవ్వలను సృష్టించి ఆ ఏ దిన తోటలోది ఈయన విశ్రాంతి తీసుకున్నాడు హ్యాపీగా. 7వ దినం ఏం చేస్తున్నాడు, ప్రార్థనకు వచ్చిన తర్వాత పిల్లలకి ఆ భర్తకి ఏం చేయాలి, మీరు విశ్రాంతికి తీసుకుని ఉండాలి. అది హల్లెలూయా. ప్రార్థన ఆలస్యం చేయకండి, ఏకాంత ప్రార్థన వదలకండి, బైబిల్ చదవడం మానకండి. నీ ఏకాంత ప్రార్థనే మొట్టమొదటి ఏకాంత ప్రార్థన, నీ బైబిల్ ధ్యానమే. అలాగే సామాజిక కూడికలు, వారాంతర కూడికలు నువ్వు ఎంత త్వరగా వెళ్ళి అందరికంటే ముందెళ్ళి ఉంటావు. ఇంటి పనులు కూడా ముందు చక్క పెట్టుకుని రావాలి. హల్లెలూయా. ఏమండి సామెతల గ్రంథంలో ఏమని రాయబడి ఉంది చూడండి, కొంచెం ఆలస్యమైనా భరించండి, మీ అందరికీ మంచి భోజనాలు. రామారావు గారు, మాణిక్యం అమ్మ గారు అద్దరిపోయి భోజనాలు పెట్టారు. ముందు ఈ భోజనం తింటే ఆ భోజనం ఇంకా బాగా తింటారు. హల్లెలూయా. ఏం చెప్పానమ్మా, అమ్మ మర్చిపోతున్నాం మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత. సామెతల గ్రంథంలో ఒక మాట దేవుడు గుర్తు చేశాడు, ఆ మాట మనం చదువుకుందాం. ఇక్కడ 31వ అధ్యాయం, అందరికీ తెలుసు ఆ మాట, అది జ్ఞాపం చేస్తున్నాను. ఇక్కడ ఆమె ఏం చేస్తుందండి, అన్నీ కూడా చక్కబెట్టినట్లుగా దేవుడు ఇక్కడ వ్రాయించి పెట్టారన్నమాట. 15వ వచనం, ఆమె చీకటితోనే లేచి అది నువ్వేం చేసినా సరే ముందు దేవుడి దగ్గరికి త్వరగా వెళ్ళి త్వరగా దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ లేఖ, లవ్ లెటర్, బైబిల్ చదివి ఆ తర్వాత నువ్వేం చేయాలి, నీ ఇంటి వారందరికి ఏం చేయాలి, నీ పిల్లలు ఉన్నారు, ఆ భర్త ఉన్నాడు, భర్త, భార్య, పిల్లలు, వీళ్ళందరికీ ఏం చేయాలా, ఏం సిద్ధపరుస్తుందండి. అది మనిషికి జాండ పొట్టకి ఏం కావాలా,
మంచి భోజనం ఉండేవనుకోండి, పిల్లలకి మంచి స్నాక్స్ ఉండే, నీ జోలికి రమ్మన్న రారు వాళ్ళు. చెప్తున్నాను, నీకు ఫోన్ చేయమని చేయరు. వంటగదిలో కలిపి అమ్మో మమ్మీ అంత బాగా మంచిది ఉండిందో, సరే ఆలస్యం గంట ఆలస్యమైన కర్మ ప్రార్థనకి ఆలస్యమైన పర్వాలేదు అనుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. అదే అన్నం లేకుండా కూరలు లేకుండా ప్రార్థనకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేసేసి వచ్చే వెంటనే అక్కడ ఊరుములు మెరుపులు వాళ్ళ మీద కుమ్మరిస్తూ ఉంటే ఎవరు ప్రార్థనకి వెళ్ళనిస్తారు నిన్ను? నీ భర్త నీకు ఆటంకం అయిపోతాడు, నీ పిల్లలు ఆటంకం అయిపోతారు. కాబట్టి సామెతల్లో జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? కుటుంబం కొరకు అన్నీ సిద్ధపరచు. ముందు దేవుడి దగ్గర సిద్ధపడు, తర్వాత కుటుంబాన్ని సిద్ధపరచు, ఆ తర్వాత ప్రపంచాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా సిద్ధపరచాలి. ఇది ప్రభువు కార్యము, ఇది త్వరగా వెళ్ళాలి. హల్లెలూయా. షాపింగ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళకపోయినా పర్వాలేదు. దేనికి త్వరగా వెళ్ళకూడదు, దానికి ఉన్నంత స్పీడు. దేనికి త్వరగా వెళ్ళాలో దానికి అంత స్పీడ్ లేదు. అది దేవుడు చెప్తున్న మాట. ఇక మీదట నేను చెప్తున్నాను, ప్రార్థన అంటే స్పీడ్ ఉండాలి, సువార్త అంటే స్పీడ్ ఉండాలి, చర్చలో ఉపాసకుడులు అంటే స్పీడ్ ఉండాలి, స్తుతి ఆరాధనలు అంటే స్పీడ్గా పరిగెట్టాలి. ఫస్ట్ నేను ఉండాలి అని పోటీతో రావాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు గొల్లలాగా నీ పేరు రాసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు లాస్ట్లో ప్రభుబాలు ఇచ్చే ముందు అలాగా ఇలా తినేసి, ప్రభు శరీరం తినేసి అప్పుడే వస్తారు, అప్పుడే తినేసి వెళ్ళిపోతారు. వాక్యం వినరు, కడుగుకోరే, వాక్యం ఏం చెప్పారు అది వినరు. మరి కడుగుకోరు, ప్రార్థన చేస్తున్నప్పుడు మరి కళ్ళు తెరిసేవారు, కొంతమంది సెల్ ఫోన్ తీసేవారు, కొంతమంది ముసుగేసేసుకుంటారు, పేరుకే పక్కన మాట్లాడుతూ ఉంటారు. ఏంటిదంతా ఏమండి? ఏంటిదంతా ఇలాగ ఎప్పుడు చేయకండి. 2024 సంవత్సరము మనము దేవుడు అనేసరికి, దేవుడు కార్యాలు అనేసరికి, దేవుడు కూటాలు అనేసరికి మనం ఏం చేద్దాం? త్వరగా వంటలు వదిలేసి, భర్త పిల్లలు వదిలేసి పారిపోవడం, అవన్నీ చెక్క పెట్టుకుని వెళ్దాం. హల్లెలూయా. అక్కడ వాళ్ళకి తృప్తి, ఇక్కడ దేవుడికి కూడా తృప్తి. ఇద్దరిని తృప్తిపరచాలి మనము. హల్లెలూయా. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఒప్పుకోడు. నీ మీద ఆధారపడి, నువ్వు ఒక స్త్రీ అయితే నీ మీద భర్త పిల్ల ఆధారపడతాడు, నువ్వు ఒక పురుషులు అయితే నీ మీద భార్య పిల్ల ఆధారపడతారు, నువ్వు తల్లిదండ్రులు అయితే నువ్వు పిల్లలు ఆధారపడతారు, నువ్వు పిల్లలైతే తల్లిదండ్రులు వారి మీద ఆధారపడతారు. వాళ్ళకి అన్యాయం చేయకూడదు కదా. వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి, దేవుడి పనులు దేవుడివి చేయాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక ముగించేస్తున్నానండి, అందరు తలెత్తుకొని ఏం పర్వాలేదు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయములో ఒక మాట మనము చదువుకుందాం. 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అది సొంత కార్యాలు చూడాలా వద్దా? సొంత కార్యములు మాత్రమే చూడమన్నాడు, వద్దన్నాడా? సొంత కార్యాలు అంటే ఎవరు? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, వారి పళ్ళు, ఇంటి పనులు, వంట పనులు, బట్టల పనులు, పురుషులైతే ఉద్యోగమో, కూలి పనో, వ్యాపారమో, ఏదో కష్టపడడం, ఇవన్నీ కూడా సొంత కార్యాలు. సొంత పనులు చూసుకుంటూ ఏం చేయాలా? ఇతరుల కార్యాలు చూడాలి. సామాజికమైన కార్యాలు, ఇతర కార్యాలు అంటే వారాంతర కూడికలు, సామాజికమైన కార్యక్రమాలు కూడా మనము చూడాలి. అంటే సొంత కార్యాలు చూడాలి, ఇతరుల కార్యాలు చూడాలి. ఇంకొక మాట 2వ అధ్యాయములో ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉంది. అదేంటంటే 22, 21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎన్ని కార్యాలు చూడాలి చెప్పండి? దేవుని కార్యాలని గొల్లలు అన్నారు కదా. ఎన్ని కార్యాలు? 1 సొంత కార్యాలు. హల్లెలూయా. 2వది సమాజంలో ఉన్న వారి ఇతరుల యొక్క కార్యాలు. 3వది క్రీస్తు కార్యాలు. ఇవన్నీ చెయ్యాలి మనం. హల్లెలూయా. వాళ్ళు దేవుడికి నచ్చుతారు. కొంతమంది చర్చి కార్యాలే, ఏమండి, చర్చికి దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకన్నమాట. ఓ దేవుడు దేవుడు దేవుడి కార్యాలు, మీ సైతాన్ని మీరు అందరూ దయ్యాలు పెట్టేసి మీ అందరూ కూడా, నువ్వు ప్రార్థన చేయవు, ప్రార్థనకు రావు, నువ్వు సువార్తకు రావు, నన్ను వెళ్ళలేవు, నువ్వు ఉపవాసం ఉండవు, నన్ను వెళ్ళలేవు. పెద్ద భక్తి పరులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో గొడవ పెట్టుకొని. అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. దేవుడు చెప్తున్నాడు, సొంత కార్యాలు 1, 2వది
ఇతరుల కార్యాలు, మూడోది క్రీస్తు కార్యాలు. ఈ మూడు బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళే దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా సొంతంగా సొంత తల్లిని, తర్వాత పుట్టినటువంటి యోసేపు మరియా ద్వారా పుట్టిన తమ్ముళ్ళు 4 చెల్లెళ్ళు ఉన్నారు, అంతమంది తెలియదు. అంత పెద్ద కుటుంబాన్ని వడ్రంగ పని చేసుకుంటూ, కార్పెంటర్ పని చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించినటువంటి వాడు. హల్లెలూయా. శిలువలో మరణించినప్పుడు సొంత తల్లిని ఎవరికి అప్పగించాడు? నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, ఎలా పోతే పో అమ్మా, నీ అన్ని సాయం నాకు అనవసరం అన్నాడా? యోహానికి అప్పగించాడు. హల్లెలూయా. సొంత కుటుంబాన్ని పట్టించుకున్నాడా లేదా? మరి నువ్వు పట్టించుకోవాలి కదమ్మా. అందరూ కూడా భర్త పట్ల, పిల్లల పట్ల, భార్య పట్ల బాధ్యతలు చక్కగా నిర్వహించండి. అలాగని కుటుంబానికే పరిమితం కాకండి. సమాజం కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత క్రీస్తు కార్యాలు కూడా చేస్తూ ఉండాలి. ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి దేవుడు నీకు 24 గంటలు టైం ఇచ్చాడు. హల్లెలూయా. 24 గంటల టైం మనం ఏం చేయాలా? అలా సెట్ చేసుకోవాలి. ఏ కార్యక్రమాల కొరకు ఎంత టైం కేటాయించి, ఉద్యోగం, వ్యాపారం, కూలి పని కొరకు, వంట పని, దీని కొరకు, నిద్రపోవడానికి, తినడానికి, ఇవన్నీ కూడా సమాజానికి, అలాగే క్రీస్తు కార్యాలకి 24 గంటలు దేవుడు అన్ని లెక్కేసి నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ చాలామంది సోమరులై, బద్ధకస్తులై, తిండిపోతులై ఆ టీవీల దగ్గర గడుపుతూ, ముసలమ్మ ముచ్చట్లు ఆడుతూ సమయం అంతా వ్యర్థం చేసేసి ఏమండి అటు కుటుంబానికి న్యాయం చేయరు, ఇటు దేవుడికి న్యాయం చేయరు. ఎక్కడుంటారంటే సీరియల్ దగ్గర, ఎక్కడుంటారంటే ముసలమ్మ ముచ్చట్లు, ఎక్కడుంటారంటే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఆ ఊసులు ఈ ఊసులు ఎందుకు అని అన్ని అవసరమా అమ్మా? ఎవరు ఎలా పోతే నీకెందుకు? ఆ సీరియల్ అన్నీ కూడా నీ జీవితం బ్రతికే సీరియల్. మనకు సీరియల్ చూస్తావేంటి? ఎన్ని సీరియల్ చూస్తాను? ఇంతకుముందు ఎన్ని సీరియల్ చూస్తావు? ఇంక ఎన్ని సీరియల్ చూస్తావు? ఇప్పుడు సీరియల్ చూసాను బాగుపడ్డావా? ఏమీ లేదు అసలు. కాబట్టి వారు వెళ్ళి అనగా దేవుడు ముందు ఎవరి కార్యాలండి? ముందు దేవుడి కార్యాలు. హల్లెలూయా. తర్వాత నీ కుటుంబ కార్యాలు, తర్వాత సమాజ కార్యాలు. ఈ 3 కూడా గొర్రెల కాపరులు చేశారు. హల్లెలూయా. మొట్టమొదటి గొర్రెల కాపరుల కార్యం ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్ని మత గ్రంథాలలో యేసయ్య పుట్టుక గురించి వ్రాయబడి ఉంది కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించేది మొదటి కార్యము. రెండవ కార్యం ఏంటంటే, మన కుటుంబాన్ని మర్చిపోకుండా, సమాజాన్ని మర్చిపోకుండా, దేవుడు సంఘములో అప్పగించిన కార్యాలు కూడా, ప్రార్థనలు, వారందరి కొడుకులు మర్చిపోకుండా ఆ కార్యాలు చెయ్యాలి. హల్లెలూయా. మూడవదిగా, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణులు కావడానికి మనం ఈ కర్మేలు ప్రార్థనలు, ఓపిక గ్రంథాలు పట్టుకొని అందరికీ ఇవ్వాలి. హల్లెలూయా. 800 కోట్ల మంది 500 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి బోధల్లో ఉన్నారు. అబద్ధ బోధలు, మానవ కల్పిత బోధలు, హెచ్బేలు బోధలు, కొంత సత్యము, ఎక్కువగా అసత్యం ఉంది. వీళ్ళ కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. వీళ్ళ కొరకు అయ్యగారి గ్రంథాలు పంచాలి. వీళ్ళ కొరకు మనం కూడా సత్య సువార్తను ప్రకటించాలి. అది 3వ కార్యము. ఇకపోతే దేవుడు కార్యాలు, ప్రభు కార్యాలు, 2వ రాకడ కొరకు మనం ఏం చేయాలండి? మన సంఘములో ఉన్న వాళ్ళందరినీ కూడా సిద్ధపరచాలి, ఒక సైనికురాళ్ళుగా. హల్లెలూయా. నీవు సిద్ధపడాలి, నీ పిల్లలు సిద్ధపరచాలి, యవనస్తులు సిద్ధపరచాలి. వీళ్ళందరినీ కూడా మన సంఘం అనగా ఒక సైనికులను సిద్ధము చేసే కర్మాగారం. హల్లెలూయా. ఇవి ఎవరి కార్యాలండి? దేవుడి కార్యాలు. గొల్లలకి ఆ దూత చెప్పింది ప్రభు కార్యం అని ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ కూడా మనం చేస్తే మొదటి రాకడతో పాటు ఏం జరుగుతుందంటే, మొదటి రాకడ ద్వారా దేవుడు మనలోకి జరిగిన కార్యము 2వ రాకడ ఈ కార్యాల ద్వారా త్వరపెట్టగలము. హల్లెలూయా. ఇప్పుడు మొదటి రాకడ అయిపోయిందా? అవబోతుందా? మొదటి రాకడ అండి, యేసయ్య పుట్టుక అయిపోయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు. ఇప్పుడు మనం అందరం ఏ రాకడలో ఉన్నాం? 2వ రాకడలో ఉన్నాం. ఈ 2వ రాకడ కార్యాలు ఏంటో దేవుడు చెప్పాడు. పుట్టినరోజు ఆయన పుట్టిన సందర్భంగా ఈ కార్యాలు చెప్పాడు. మొట్టమొదటిగా అన్ని మత గ్రంథాల్లో యేసు గురించి చెప్పాలి సువార్త. రెండవదిగా మన సొంత కార్యాలు, సమాజ కార్యాలు, దేవుని కార్యాలు కూడా మనం చూడాలి.
మూడవదిగా పరిశుద్ధులు అనగా క్రైస్తవులు అందరూ ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. ప్రభు కార్యం అది. హల్లెలూయా. నాలుగవదిగా యేసుక్రీస్తు రెండవ రాకడలో సిద్ధంగా ఉన్నాడు. మనము సిద్ధపడాలి. ఆ మొదటి రాకడలో ఎలిజబెత్, జకరియా, ఎలిజబెత్, బాప్తిస్మిచ్చే యోహాను, సిమియోను ప్రవక్త, అన్నా ప్రవక్తలు, గొర్రెల కాపరులు, మరియా యోసేపులు, అలాగే జ్ఞానులు మొదటి రాకడ కొరకు ఎలాగ సిద్ధపడ్డారు, అలాగే రెండవ రాకడ కొరకు మనం అందరం ఏం చేద్దామండి? సిద్ధపడదాం. ఇవి ప్రభు కార్యాలు. ఇవి అందరికీ కూడా మనము చెప్పాలి. హల్లెలూయా. ఈ ప్రభు కార్యాలే. ఆఖరిగా చెప్తున్నాను చూడండి, ఆఖరి మాట. నీ జీవితంలో సంతోషం లేదు కదా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానం చెప్తే ప్రజలందరూ సంతోషిస్తున్నారా? సరే, ప్రజలందరూ సంతోషించకపోయినా ఆ సంతోషకరమైన శుభవర్తమానం నీకు తెలుసు కదా. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా. నువ్వెందుకు సంతోషించట్లేదు? నువ్వెందుకు ఆనందించట్లేదు? దేవుడు సంతోషించడానికి, దేవుడు ఆనందించడానికి, దేవుడు శాంతి సమాధానాలతో ఉంచడానికి దేవుడు మనలను కలగజేశాడు. హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలని దేవుడు పుట్టించాడు? సంతోషముతో, ఆనందముతో. ఈరోజు సంతోషకరమైనటువంటి వర్తమానం ప్రజలందరికీ తెలియజేయాలి. హల్లెలూయా. మరి సంతోషం ఎక్కడుంది? ఆఖరి మాట చూడండి, కీర్తన గ్రంథంలో లాస్ట్ అండ్ ఫైనల్ 92వ కీర్తన అనుకుంటా, ముగించేస్తాను చూడండి. 92వ కీర్తన 4వ వచనం చదవండి అమ్మ, ముగించేస్తాను. అందరూ చెప్పండి, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. అంటే దావీదు భక్తుడికి కానీ భక్తులందరికీ కానీ వాళ్ళ జీవితాలలో నిజముగా అంత సంతోషము లేదు, ఆనందము లేదు, శాంతి లేదు. ఇందాక చెప్పుకున్న ఒక్కొక్క భక్తులు, ఒక్కొక్క భక్తురాల సమస్యలు, బాధలు, నిందలు, అవమానాలు, బీదరికాలు ఇవన్నీ ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎలాగ సంతోషించారంటే దేవుని కార్యాలు బట్టి వాళ్ళు ఏం చేశారట? సంతోషించారు. హల్లెలూయా. ఇందాక చెప్పిన గొల్లలు ఏ ప్రభు కార్యాలను తెలుసుకున్నారో ఆ కార్యాలు మనం తెలుసుకొని వాళ్ళలాగా ఆ కార్యాలు మనం ప్రచురం చేసి వాళ్ళలాగా కార్యక్రమాల కొరకు జీవించి ఆ కార్యాలు చేస్తే దుఃఖముతో ఉన్న, రోగాలతో ఉన్న, అప్పులతో ఉన్న, నిద్ర పట్టకుండా ఉన్న, అసలు మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఉన్నా సరే దేవుడి కార్యాలు మనకి ఏం కలగజేస్తాయి? సంతోషాన్ని కలగజేస్తాయి. అదే ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానం. అంటే దేవుడి కార్యక్రమాలు చేయట్లేదు అనుకో, అప్పుడు నీకు ఇల్లున్నా, బంగారం ఉన్నా, మంచి భర్త ఉన్నా, భార్య ఉన్నా, తిండి ఉన్నా సరే నీకు తెలియక ఏడుస్తూ ఉంటావు. నీకు తెలియకుండా బాధపడుతూ ఉంటావు. ఏమమ్మా, భర్త ఉన్నాడు, భార్య, పెళ్ళిళ్ళు, తిండి ఉంది కదా, ఆస్తులు ఉన్నాయి, పేదరికం మీద ఎందుకు అలా అంత టెన్షన్గా ఉన్నావు? చచ్చిపోతానంటున్నావు. ఈ ప్రపంచంలో చాలామంది సినిమా యాక్టర్లు, హీరోయిన్లు చచ్చిపోయారు, ఊరేసేసుకున్నారు. ఎందుకు? డబ్బులు లేక బీదరికంతో చచ్చిపోయేవారి కంటే డబ్బులు ఎక్కువైపోయి, ఆస్తులు ఎక్కువైపోయి గొడవలు పెట్టుకుని చచ్చిపోయినాడు కొంతమంది ఉన్నారు. తెలుసా మీకు? మరి వాళ్ళకి ఎందుకు అలాగా చచ్చిపోవాలనిపించింది? డబ్బు వాళ్ళకి శాంతిని ఇవ్వలేకపోయిందండి. ఆస్తిపాస్తులు వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వలేకపోయావండి. భర్త, భార్య, పిల్లలు కూడా వాళ్ళకి అంతగా సంతోషం ఇవ్వలేకపోయాయి. కాబట్టి కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఊరేసుకు ఏమైపోయారు? చచ్చిపోయారు. కానీ దేవుని కార్యాలు ఎవరైతే చేస్తారో వారి కుటుంబంలో దుఃఖం ఉన్నా, ఒంటరితనం ఉన్నా, రోగాలతో ఉన్నా, నిందల అవమానాలతో ఉన్నా, అసలు ఏమి బీదరికంలో ఉన్నా సరే కార్యాలే వాళ్ళు ఏం చేస్తాయండి? సంతోషపరుస్తాయి, ఆనందపరుస్తాయి. ఇది గొల్లల సువార్త, ఇది మన సువార్త కావాలి. అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. దయచేసి అందరు తల వంచి కళ్ళు మూసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి చాలు. అమ్మాయి త్వరగా చిన్న ప్రార్థన చేయండి.